మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి రమగారు. ఓకే. 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 నో ఇష్యూ. నో ఓకే ఇష్యూ. మేడం. ఓకే మేడం. నో ఇష్యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అందరం రోజు సెషన్స్ వింటా ఉన్నాం కదా. ఇంకా లింక్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఎంతో కొంత మనం మంచి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మంచి మంచి స్పీకర్స్ వస్తున్నారు. మంచి సెషన్ చెప్తా ఉన్నారు. మంచి నాలెడ్జ్ మనం షేర్ చేసుకుంటున్నాం. మీకు ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వినడం ఒక ఎత్తు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఒకటి. వింటే ఎంత వస్తుందో మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల అంత అలా వస్తుంది. ఇప్పుడు కృష్ణ సారు మీరు ఒక మాట అన్నారు, సార్ నేను సరిగ్గా వినలేకపోయినా సరే క్లాస్ అని అన్నారు. మీరు ఏం చేయాలంటే మిగతా ఒక అరుణ మేడం ఇస్తారు, ఒక మహేంద్ర సార్ ఇస్తారు, ఎవరో ఒకరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ ని మీరు వినండి. వినడం వల్ల కూడా మీకు వస్తుంది సెషన్ ఎట్లా జరిగిందని. ఆ విని కూడా మళ్ళీ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అట్లా చేయండి సార్. అట్లాగే అసైన్మెంట్స్ కూడా చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మజా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. విజయ్ సార్. వన్ మినిట్ సార్. 1 మినిట్. ఓకే. పెన్ను పేపర్ లింక్ అందరికి షేర్ చేయండి. ఒక్కొక్క మన క్లబ్ లో 20 మెంబర్స్ ఉన్నారు. అట్లంటే 10 క్లబ్స్ ఇంటూ 200 మెంబర్స్ ఉన్నారు. కనీసం 50 మెంబర్స్ అన్న అటెండ్ కావాలి. 50 మెంబర్స్ అన్న అటెండ్ అవుతే కొంత కాకపోతే కొంత వాళ్ళకి అర్థం అవుతుంది. మేమే మెంటర్స్ ఒక 5-6 మెంబర్స్ ఉన్నాము. మీరు ఒక 15 మెంబర్స్, టోటల్ 20 అవుతున్నాం. మిగతా వాళ్ళకి షేర్ చేయండి. మీ క్లబ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు గైడ్ చేయండి. మీరు కూడా కాల్ చేయండి కొంతమందికి. వాళ్ళకి స్టార్టింగ్ లో తెలియదు అది ఏముంటుందో ఏమో అని. 2-3 క్లాసెస్ వింటే వాళ్ళకి అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సార్. గ్రేట్ ఆపర్చునిటీ. విజయ్ సార్, ఓవర్ టు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. సో, ఇలా అద్భుతమైన సెషన్ ఒకటుంది. సో, దాన్ని ఆ స్పీకర్‌ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే బాలాజీ సార్‌ని కోరుచున్నాను. ప్లీజ్ ఓవర్ టు బాలాజీ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మై సెల్ఫ్ బాలాజీ స్వర్ణ. ఎవరికైనా సరే ఈ రోజుల్లో చూస్తానండి, నేను మనం బాడీ లాంగ్వేజ్ గురించి విన్నాం కదా. దాంట్లో మనకి సార్ చాలా బాగా చెప్పారు. దాంట్లో దేనికి బాడీ లాంగ్వేజ్కి ఎంత పాత్ర ఉంటుంది, కంటెంట్కి ఎంత పర్సంటేజ్ ఉంటుంది, అదేవిధంగా అదర్ మిగతా వాటికి కూడా ఎంత పర్సంటేజ్, A to Z మనకు చెప్పారు ఆయన. సో దాంట్లో కంటెంట్ ప్రిపరేషన్ 7% ఉన్నా సరే ఒక విషయం చెప్పారు ఆయన, ఒక కంటెంట్ అనేది ఒక హార్ట్ లాంటిదని. సో హార్ట్ మన బాడీలో చూస్తే, మన బాడీతో పోలిస్తే హార్ట్ ఎంత చిన్నదైనా సరే దాని ఫంక్షనింగ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సో ఎంత పెద్ద ప్రెజెంటేషన్ అయినా సరే, మీరు ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా సరే, కంటెంట్ ప్రిపరేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. సో అది ఎలాగంటే సేమ్ హార్ట్తో పోల్చినట్టు, మన బాడీలో ఉన్న హార్ట్తో పోల్చినట్టు అనమాట. అలాంటి మంచి టాపిక్ చెప్పడానికి ఒక గ్రేట్ స్పీకర్ మన ముందుకు వస్తున్నారండి. ఆయనే బాలకృష్ణ ఆతంటి. సో ఆయన ఎలక్ట్రానిక్స్ లో BE చేశారు, తర్వాత MBA చేశారు, తర్వాత ఆయన ఆక్యుపేషన్ వచ్చేసరికి BSNL లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తున్నారండి. ఆయన హైదరాబాద్లోనే జాబ్ చేస్తారు. అదే కాకుండా BSNL లో ఆయన 4 years ట్రైనర్ గా పనిచేశారు. దాంతో పాటుగా ఆయన సర్టిఫైడ్ యోగా ట్రైనర్. సో అట్లాంటి అద్భుతమైన స్పీకర్ ఈరోజు మన ముందున్నారండి. ఆయనకి మంచి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది. నాట్ ఓన్లీ ఈ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆయన అనర్గంగా మాట్లాడగలరు. మంచి సబ్జెక్ట్ ఉన్న మనిషి. అదేవిధంగా మంచి ఫ్రెండ్షిప్ ఉన్న మనిషి. ఏజ్ తో సంబంధం లేకుండా ఫ్రెండ్లీగా ఉండే మనిషి. సో మా టీంలో అందరిలో పెద్ద అయినా సరే మమ్మల్ని అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తారు. ఇలాంటి మంచి స్పీకర్ మా ముందు రావడం ఎంతో అదృష్టంగా ఉంది. ఆయనకి ఇంట్రొడక్షన్ చెప్పడం అంతకంటే అదృష్టంగా భావిస్తున్నాను. బాలకృష్ణ గారు, వెల్కమ్ టు వర్చువల్ డయాస్. వెల్కమ్ టు దిస్ సెషన్. వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. Thank you, sir, Balaji sir. Thank you so much for your wonderful introduction of me. Thanks a lot. So, happy evening to all of you. Happy evening. అందరూ యాక్టివ్గా ఉన్నారా? హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే, డన్. హ్యాపీ ఈవినింగ్. సో మన సెషన్ స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా జీవితంలో ప్రతి మలుపులో నాకు జ్ఞానాన్ని నేర్పించిన ప్రతి గురువుకి, ఈరోజు మనం అందరం ఇలా కలుసుకోవడానికి కారణమైన ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారికి, సో మన స్ఫూర్తిని నిర్మించిన శ్యామ్ సార్కి, ఈరోజు మన EPSకి కారణమైన మన కోఆర్డినేటర్స్ ముగ్గురు, అందులో రవి గారు, సో వెంకటేష్ ప్రసాద్ గారు, వాడేకర్ లక్ష్మణ గారికి, అందరికీ నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ ఒక మాట చెప్తాడు, ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్, సో దే ఇంటరాక్ట్ ఈచ్ అదర్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్ అంటాడు. ఇది జాగ్రత్తగా గమనిస్తే మనం 2 విషయాలు మనకి అర్థం అవుతాయి. ఏంటంటే, ఒకటి సోషల్ యానిమల్,
సో ది ఇంటరాక్ట్ ఈచ్ అదర్. వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దే సాటిస్ఫై దేర్ నీడ్స్ అంటాడు. అంటే ఇక్కడ మరి ఈ స్టేట్మెంట్ మనం ఎందుకు చెబుతున్నాం పబ్లిక్ స్పీకింగ్‌లో అంటే, ఇక్కడ ఇంటరాక్షన్ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నమాట. సో ఈ నీడ్స్ అనేది ఏదైతే ఉందో అదే మన కంటెంట్. అంటే జనరల్‌గా ప్రతిరోజు మనం మన ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతానే ఉంటాం. అప్పుడు మనం అంతగా ఆలోచించం. సో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? లేవా? లేదా మన కంటెంట్ ఉందా? లేదా? అనేది. ఎందుకంటే అది మనం జనరల్‌గా తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పామో, సో ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్. సో ఇట్ ఈస్ నాట్ ది నార్మల్ ఇంటరాక్షన్. పబ్లిక్ స్పీకింగ్ అనేది వాస్తవానికి ఒక కళ. కళ అంటే 64 కళల్లో ఇదొకటి. ఎప్పుడైనా ఒక కళ అంటే ఏం కోరుకుంటారు కళాకారులు? ఎవరైతే అది వింటున్నారో ఆ శ్రోతలు గాని, ప్రేక్షకులు గాని, సో వాళ్ళ మనసుని రంజింపచేసే విధంగా చెప్పాలి. సో అలా చెప్పాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయన్నమాట. అంతే కాదు ఇప్పుడు మనకి సింగర్ అవ్వాలనుకోండి, సరిగమ పదనిస తెలిసుండాలి. అలానే ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకోండి, సో డ్రాయింగ్ ఎలా ఎయాలో తెలిసుండాలి. మరి ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే ఏం తెలిసుండాలి? అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒకటి ప్రశ్న అడగాలనుకుంటున్నా. నిజంగా కంటెంట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? మీరు ఇన్ని రోజులు క్లాస్ విన్నారు గదా! చెప్తారా ఎవరన్నా? నిజంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందా? తక్కువ ఇంపార్టెన్స్ ఉందా? ఎక్కువ ఉంది సార్. ఎక్కువ సార్. ఎంత పర్సెంట్ ఉంది? 7% సార్. 7 అంటే ఎక్కువా? 93 వేరే ఉంది. 7 ఏమో కంటెంటే ఉంది గదా! యెస్. చూడటానికైతే తక్కువే ఉంది. మరి ఇంత తక్కువున్న దాని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? అనేది ఒక్కసారి మనం చూద్దాం ఇప్పుడు. మరేంటి రూల్స్ అంటే ఒక వ్యక్తి ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అంటే ఏబీసీడీఈ ఈ రూల్స్ మనకు తెలిసుండాలి. సో ఏబీసీడీలు మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం గదా! ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అని. సో ఇప్పుడు మనం దాన్ని డిఫరెంట్‌గా చదువుకుందాం. సో ఏ ఫర్ అటైర్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్, సి ఫర్ కంటెంట్, డి ఫర్ డైలాగ్ ఆర్ డైరెక్షన్, ఈ ఫర్ ఎవల్యూషన్. సో నిన్న బాడీ లాంగ్వేజ్‌లో మీరు కొన్ని విషయాలు తెలుసుకొనుంటారు సహజంగా. సో ఫస్ట్ మనకేముండాలి? ఏ అటైర్ ఉండాలి. సో అటైర్ అంటే మనం భౌతికంగా కనిపించేది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భౌతికంగా కనిపించడం అంటే నేను నల్లగా ఉన్నాను. నాకు మొహం మీద మచ్చలున్నాయి. సో నాకు జుట్టు లేదు, బట్టనెత్తుంది. నేను పొట్టిగా ఉన్నాను. నో, నో. ఇది గాదు. సో ఇది జన్మతః మనకొచ్చింది. కానీ అటైర్ అంటే మనం ఎలా కనిపిస్తున్నాం అనేది. సో జుట్టు లేకపోవచ్చు. కానీ ఉన్న జుట్టు నువ్వెలా నీట్‌గా ఉంచుకున్నావు? ఇది ప్రశ్న. సో నీకు కలర్ లేకపోవచ్చు. కానీ నీ బాడీని నువ్వెంత నీట్‌గా ఉంచుకుంటున్నావు? ఇది అటైర్ అన్నమాట. సో బాడీ లాంగ్వేజ్‌లో అది మనం తెలుసుకొనుంటాం. ఇది మనం ఎప్పుడు పెట్టుకోవాలి. ఒక పబ్లిక్ స్పీకర్ కావాలంటే సహజంగా మనం భయపడేది ఇలాంటి ఫీలింగ్‌లో ఒకటుందన్నమాట. సో నేను పొట్టిగానే ఉంటాను. నేను ఇలా ఉంటాను. నేను ఇలా ఉంటాను. ఇవన్నీ అసలు ఏది కాదు. సో చూడటానికి మన డ్రెస్సింగ్, మన షూ ప్రతి ఒక్కటి మ్యాటర్. సో ఇది నిన్న బాడీ లాంగ్వేజ్‌లో చూసారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ డీప్‌గా డిస్కస్ చేయను. రెండోది బాడీ లాంగ్వేజ్. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మనం ఎలా నోటితో మాట్లాడతామో మన బాడీ గూడా ఎదుటి వాళ్ళకి చాలా విషయాలు చెప్తా ఉండిద్ది. కాబట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ అనేది మన సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి డైరెక్షన్స్ వస్తా ఉంటాయన్నమాట. మాట్లాడే మాటను చూసారా? ఇది మన కాన్షియస్ మైండ్ చెప్పేది. మాటలు మాత్రం మామూలుగానే మాట్లాడతాం. లోపల భయం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు. అవి మాత్రం ఒక్కసారి మనకు తెలియకుండానే కనిపిస్తా ఉంటాయన్నమాట. భయపడినప్పుడు షివరింగ్ అవుతాం కదా! మాటలు మాత్రం "ఏం లేదు, ఏం లేదు. పర్లేదు, పర్లేదు బాగానే ఉన్నా" అంటాం. కానీ మన బాడీ మాత్రం షేక్ అవుతా ఉండేది. ఎందుకంటే ఇది రియాలిటీ అన్నమాట. ఇది సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. ఇది కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ సి కంటెంట్. సో ఈరోజు మన టాపిక్ అదే. ఈ రోజుటికి హీరో గూడా కంటెంటే. కాబట్టి కంటెంట్ గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. డి. డి ఫర్ డైలాగ్ అండ్ డైరెక్షన్. డైలాగ్ అంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా స్పష్టంగా ఉండాలి.
ప్రతి పదం మనం పలికే పదం స్పష్టంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలి. డైరెక్షన్ అంటే మనం అసలు ఈ రోజు ఏ ఉద్దేశంతోటి మనం ఈ పబ్లిక్ స్పీకర్గా మనం వెళ్ళాం, ఆ డైరెక్షన్లో మనం మాట్లాడుతున్నామా లేదా? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కంటెంట్ ప్రిపరేషన్ చెప్పడానికి వచ్చాను. సో మాట్లాడతా నేను ఏ బాడీ లాంగ్వేజ్ గురించో అరగంట సేపు మాట్లాడాను అనుకో, అప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటి క్లాస్లో మన కంటెంట్ ప్రిపరేషన్ కదా, బాడీ లాంగ్వేజ్ గురించి ఎంతసేపు చెప్పారు అనే డౌట్ వస్తుంది. అంటే మనం ఆ ప్రాపర్ డైరెక్షన్లో లేవన్నమాట. ఇది చక్కగా చూసుకోవాలి. ఈ ఫర్ ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది రోజు మిమ్మల్ని మేము అడుగుతుంది అదే, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. సో ఫీడ్బ్యాక్ ఇస్తే ఎవరికి లాభం? ఇది మీరు ఖచ్చితంగా చెప్పండి. జూమ్ మీటింగ్ పెట్టి తెలుసు కదా, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. లేకపోతే మళ్ళీ బాలాజీ గారు మళ్ళీ మీకు సెషన్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభం? మీకా మాకా? కరెక్ట్గా చెప్పాలి. మాకే సార్. ఇంకా కరెక్ట్. ఇంకా ఆన్సర్లు ఏమన్నా ఉన్నాయా? మహేంద్ర గారు చెప్పండి. నీలం మహేంద్ర గారు. మాకే సార్. యా, మీకు అనేది కరెక్టే. కాకపోతే ఇది ఉభయతారకం, విన్ విన్ సిచ్యుయేషన్ అన్నమాట. అన్ని చోట్ల ఫీడ్బ్యాక్ మీకు లాభం కాకపోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఒక ఈపీఎస్ అంటే పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఆర్ ట్రైనర్ కోర్స్ ఆర్ ఒక లీడర్షిప్ స్కిల్స్ ఇలాంటి నేర్చుకోవడానికి మనం వెళ్ళాము అంటే అసలు మనం మాట్లాడకపోతే మనం ఎలా లీడర్ అవుతాం? మనం ఒక ఫీడ్బ్యాకే ఒక చిన్న 2 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇవ్వలేకపోతే అసలు మనం ఒక పబ్లిక్ స్పీకర్గా ఊహించుకోగలుగుతామా? ఓ గంట సేపు ఎలా మాట్లాడగలుగుతాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్గా వెళ్ళినా అంతే. మనమే మాట్లాడకపోతే ఇంకొకటి మనం ట్రైనర్గా ఎలా ట్రైనింగ్ ఇస్తాం? ఇది హాఫ్ మీకు లాభం అనేది, కానీ మాకు కూడా చాలా లాభం. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేదో మాట్లాడుతూ ఉంటాను ఫ్లోలో, కరెక్ట్గానే మాట్లాడొచ్చు. కానీ 2 విషయాలు, నేను ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అది నాకు తెలియకపోవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తారు కాబట్టి మీకు తెలిసిద్ది. రెండోది, ఈ కంటెంట్ ఇలా నేను చెప్పాను, మీకు లాస్ట్‌లో అనిపించవచ్చు ఏదైనా నేను మిస్ అయిపోయిందనుకో, సార్ ఇది కూడా చెబితే ఇంకొక పాయింట్ గాని యాడ్ చేస్తే సో వినేవాళ్ళకి చాలా ఉపయోగం ఉండేది అని మీకు అనిపించిందనుకోండి, అది కూడా మీరు చెప్పాలి. అప్పుడు ఏం జరిగిద్ది? నా తప్పుని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఏదైనా అడిషనల్‌గా యాడ్ చేయాల్సి ఉందంటే యాడ్ చేస్తాను. అప్పుడు మేము కూడా డెవలప్ అవుతాం. చూడండి, మనం అందరం ఎప్పటికీ లెర్నర్స్‌మే. చనిపోయేంత వరకి వీఆర్ ఆల్వేస్ లెర్నర్స్. సో నాకన్నీ వచ్చేసినాయి, నేను పెద్ద తోపుని అనుకుంటే మాత్రం ఆ రోజు నుంచి మనం ఏం కొత్తగా నేర్చుకోలేం. కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది ఉభయతారకం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకెంత లాభమో అది మాకు కూడా అంతే లాభం. విన్ విన్ సిచ్యుయేషన్ అన్నమాట. సో కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందరికీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఇంకా ఏదో కావాలన్నా కూడా చెప్పండి. ఇది ఏబిసిడిఈ. సో ఇప్పుడు సి చూద్దాం. కంటెంట్ ప్రిపరేషన్. సో కంటెంట్ మీరు చెప్పారు 7% అన్నారు. కానీ నిన్న నరసింహులు గారేమో 93% మాదే ఉంది, 55% అండ్ 38% కంటెంట్ ఓన్లీ 7% అని నాకు ఇప్పుడు చివరిలో ఇచ్చారు. సో ఈ 7%కి ఏం ప్రత్యేకత ఉందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. కంటెంట్ ప్రిపరేషన్, మనం ఏదన్నా ఒక పబ్లిక్ స్పీకింగ్లో ఏదన్నా మాట్లాడాలి అన్నా, సో ఒక ట్రైనర్గా ఒక ట్రైనింగ్ ఇవ్వాలన్నా మన కంటెంట్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీనికి ఒక ఫార్ములా ఉంది. దాన్ని 4 P's అంటారు. అంటే పి పి పి. సో ఫస్ట్ పి అంటే ప్లానింగ్. ఏంటి ప్లానింగ్? మనం ఏం ప్లాన్ చేసుకోవాలి? ఇది మనకెప్పుడు తెలియాలి. సో మిమ్మల్ని ఎవరో పిలిచారు, సౌజన్య గారిని. సో మేడం మీరు రేపు మా దగ్గర ఒక మంచి సెషన్ ఇవ్వాలి అని చెప్పారు. సెషన్ ఇవ్వాలి అనగానే మనం ఒక 5 నంబర్స్ మనం ఒక విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్లానింగ్ అంటే ఏం ప్లాన్ చేస్తామంటే సైకాలజీ ఆఫ్ ది ఆడియన్స్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే రేపు మనం ఎవరికి చెప్తున్నాం? పిల్లలకా? పెద్దోళ్ళకా? సో వీళ్ళేమన్నా పల్లెటూరులో ఉండే కొంచెం కామర్స్ లాంటోళ్ళా? లేకపోతే హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్సా? సో ఓన్లీ ఉమెనా? లేకపోతే మెన్నా? లేదా జనరల్‌గా అందరూ కలిసి ఉన్నారా? ఇది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని సైకాలజీ ఆఫ్ ది ఆడియన్స్ అంటారు. సో ఆడియన్స్ ఎవరో తెలియకుండా మనం ఏం చెబుతాం?
అప్పుడే మన డైరెక్షన్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆడియన్స్ ఆఫ్ ది సైకాలజీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. 2 సో ఈ రోజుల్లో కరోనా పుణ్యమా అని మన సెషన్స్ అన్నీ బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా లాగా అయిపోయింది. సో బిఫోర్ కరోనా అంటే ఏదైనా సెషన్ ఇచ్చామంటే అది కంపల్సరీ ఫిజికల్ సెషనే ఉంటుంది కదా! వెళ్తారు, ఒక స్టేడియం ఉండిద్ది, మనం వెళ్తాం. కానీ ఇప్పుడు సెషన్ అంటే ఆఫ్‌లైనో తెలీదు, ఆన్‌లైనో తెలీదు. సో ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు? ఒకవేళ ఆన్‌లైన్ అడిగారనుకో, మరి మనం చూసుకోవాలి కదా! ఆ రోజు మనకి నెట్ ఉందా లేదా? డేటా ఉందా లేదా? వైఫై ఉందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఏం సార్ ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోవాలా అంటారు. తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడో వైజాగ్ ఇక్కడి నుంచి పెద్ద పిక్నిక్‌కి వెళ్తున్నామండి. 50,00,000 వోల్వో బస్సు మాట్లాడుకున్నాం. అందులో గాలి లేదు. ఒక టైర్‌లో గాలి కొట్టాలంటే ₹5 తీసుకుంటాడు. ఇప్పుడు టైర్‌లో గాలి లేకుండా వోల్వో 50,00,000 పెట్టి బస్సు కొన్నాం కదా! మనం వెళ్ళిపోతామా? వెళ్తామా? వెళ్ళలేం సార్. ఎలాంటి పరిస్థితిలోను వెళ్ళలేం. అంటే ₹5 గాలి కొట్టడం అనేది 50,00,000 దానితోటి సమానం. కాబట్టి ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్ అంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది. సో ఇది పబ్లిక్ స్పీకింగ్ కాదు. మన లైఫ్ అయినా, మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా సరే ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. సో ఇక్కడ ప్లానింగ్ మనం ఇలా చేసుకోవాలన్నమాట. అది ఆఫ్‌లైనా, ఆన్‌లైనా. ఆన్‌లైన్ అయితే మనకు కావాల్సినవన్నీ మన పీపీటీ ప్రజెంటేషన్ ఇవన్నీ చూసుకుంటాం. ఆఫ్‌లైన్ అయితే అప్పుడు ఎక్కడ అని అడగాలి మనం. అంటే అదొక ఆడిటోరియంలో జరుగుతుందా? లేతే ఏమన్నా చిన్న క్లాస్ రూమ్‌లో జరుగుతుందా? మరి మనం ఒక పీపీటీ తయారు చేసుకొని వెళ్ళామనుకోండి. మరి అక్కడ ప్రొజెక్టర్ ఏమైనా ఉందా మనకి? ఆ విషయం మనకు తెలియాలి గదా! మనం ఒక పీపీటీ తయారు చేసుకొని వెళ్తాం. చక్కగా మనం పీపీటీ అయితేనే కొంచెం బాగా చెప్పే అలవాటు మనకుందనుకోండి. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు సింపుల్‌గా పీపీటీ లేదు అని చెప్పారనుకోండి. అరే! మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం గదా! ఎందుకంటే మన హింట్స్ ఆ పాయింట్స్ అనేది మనకు తెలిస్తే మనం చెప్పగలుగుతాం. కానీ ముందు ఆ పాయింట్స్ మనకు తెలియాలంటే మన పీపీటీ ఉందో లేదో తెలిసేగాలి. ప్రొజెక్టర్ లేదనుకోండి ముందే తెలుసనుకోండి. సో, మనం మెంటల్‌గా ప్రిపేర్ అవుతాం. ఓకే. ప్రొజెక్టర్ లేదు కాబట్టి మనం ఇలా ప్రిపేర్ అవుదాం అని మనకొక ఐడియా ఉంటుందనమాట. కాబట్టి ఇవన్నీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ అండ్ ఎ సెన్సిటివ్ వన్ రిలీజియన్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రిలీజియన్స్ గురించి మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎక్కడ తొందరపడి, ఆవేశపడి ఒక మాట మాట్లాడకూడదు. ఇది క్రిస్టమస్ సీజన్. ఎవరో సరదాగా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉండి నందిని గారి బ్యాచ్‌లో పిలుస్తారు. మేడం మా సెమీ క్రిస్టమస్ జరుగుతుంది. మీరొచ్చి 4 మాటలు చెప్పండి అని. సో, అక్కడికెళ్ళి మేడం గారు కృష్ణుడి భక్తురాలనుకోండి. శ్రీకృష్ణుడు గొప్పగా చేస్తాడు అది ఇది అని చెప్పాననుకో బావుండిద్దా? కాబట్టి రిలీజియస్ కాన్సెప్ట్ ఇది ఒక సెంటిమెంట్‌కి సంబంధించింది. కాబట్టి దాన్ని చాలా సెన్సిటివ్‌గా తీసుకోవాలి మనం. సో, అది ఏ రిలీజియన్ అనేది ఒకసారి చూసుకోవాలి. కాబట్టి అందరూ ఉంటారా లేదా? అందరూ కామన్‌గా ఉంటారా? అది ఓకే. స్పెసిఫిక్‌గా ఏమైనా ఉన్నారా? ఇది మనం ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలన్నమాట. సో, సెకండ్ పి ప్రిపరేషన్. సో, ప్రిపరేషన్‌లో గాని మనం చూస్తే ఇందులో ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. 5 సీస్ అంటాం. సార్ నెక్స్ట్ స్లైడ్. సి. కంటెక్స్ట్. ఇందాక మనం ఎందుకు ప్లానింగ్ చేసుకున్నామంటే ఈ కంటెస్ట్ కోసమే. సో, నన్నే పిలిచారండి. ఒక సెషన్ చెప్పమన్నారు. వుమెన్స్ డే సెషన్ అది. నాకు 'బాహుబలి' అంటే చాలా ఇష్టం. సో, నేను అక్కడికెళ్ళి 'బాహుబలి' కథ చెప్పాను. 'బాహుబలి' గొప్ప ధైర్యవంతుడు. ఏనుగు మీదకే ఎక్కుతాడు. ఏనుగుతోటి ఫైట్ చేస్తాడు. 100 మందిని చంపేస్తాడు అని చెప్పాననుకోండి. ఆ! సౌజన్య మేడం ఏమనుకుంటారు? ఈయనేంట్రా బాబు లేడీస్ గురించి చెప్పమని ఈరోజు పిలిస్తే 'బాహుబలి' గురించి మళ్ళీ ఇక్కడికొచ్చినా కూడా మగోళ్ళేనా అని అనుకుంటారు కదా! కంటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం ఏదో ఒక స్కూల్‌కెళ్ళామనుకోండి. ఆడపిల్లలకే చెప్పాలి. సో, పిల్లలకి చెప్పేటప్పుడు ఆధ్యాత్మికం గురించి మనం చెప్పామనుకోండి. వింటారా? అబ్బా! ఇంట్లోనూ ఇదే గోల, మా తాత ఇదే చెప్తున్నాడు, ఈయన ఇదే చెప్తున్నారా అనుకుంటారు. కంటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సందర్భానికి తగినట్టుగా, సందర్భోచితంగా మనం చెప్పాలి. అప్పుడే మనం ఎళ్ళిన పర్పస్ అనేది సర్వ్ అవుతుందన్నమాట. సో, పబ్లిక్ స్పీకింగ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కంటెస్ట్. మనం చెప్పే ఎగ్జాంపుల్ అయినా సరే,
మనం ప్రిపేర్ చేసుకునేదైనా, మనం మాట్లాడే ప్రతి మాట చివరికి ఎక్కడికొచ్చి ఏది చెప్పినా సరే చివరికి దీనికి ముడిపెట్టగలగాలి మనం. సో, ఇది తెలియాలి అంటే మనకు ఆ కంటెస్ట్ ఏంటో తెలియాలన్నమాట. సెకండ్ సి క్రెడిబిలిటీ. ఏంటి క్రెడిబిలిటీ అంటే? ట్రైనర్ క్రెడిబిలిటీ అంటున్నారు. ఒక పక్కన, ఇంకో పక్కన కంటెంట్ క్రెడిబిలిటీ అంటున్నారు. అసలు మనల్ని ఎందుకు పిలుస్తున్నారు? అంటే మనకొక క్రెడిబిలిటీ ఉంటుంది. నిన్న మనం నర్సింగ్ గారిని పిలిచాం. పిలిచి ఏంటి నర్సింగ్ గారి క్రెడిబిలిటీ ఉంది? ఆయనకేం క్రెడిబిలిటీ ఉందంటే, సార్ ఎంఏ చేశారు పీపీఎంలో, ఎల్ఎల్ఎం చేశారు. అది క్రెడిబిలిటీ. తర్వాత పీహెచ్‌డీ చేస్తున్నారు. అది ఆయన క్రెడిబిలిటీ. 8 ఇయర్స్ పాటు ఆయన ఒక పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేశారు. ఇది ఆయన క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఒక 10వ తరగతి పిలిచి ఆయన తీసుకెళ్ళి మా ఈయన 10వ తరగతి చదివాడు, మీకు బాగా క్లాస్ చెప్తాడు అన్నామనుకోండి, మనకేం ఫీలింగ్ వచ్చిద్ది? అరే! 10వ తరగతి వాడేంటి మనకు చెప్పటం ఏంటి? ఈ మాత్రం దానికి ఎక్కడికి రావటం ఎందుకు? అంటే ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఉండాలంటే మనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండాలి. సో, అందుకే జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మాట్లాడే ఒక అవకాశం వచ్చినా సరే, మాట్లాడటానికి ఎప్పుడు వెనకాడకూడదు. సొసైటీలో మనం ఏదైనా మాట్లాడాలన్నా, ఒక సర్వీస్ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా 10 మందిలో ఆ అవకాశాన్ని ఎప్పుడూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అది మన క్రెడిబిలిటీని పెంచుతుందన్నమాట. సో, ఎప్పుడైతే మన క్రెడిబిలిటీ పెరిగిద్దో మనకు ఆటోమేటిక్‌గా అవకాశాలొస్తాయి. క్రెడిబిలిటీ అంటే ఇది మన అకౌంట్ లాంటిది. మన అకౌంట్‌లో క్రెడిట్ అవుతా ఉండేది కదా డబ్బులు. సో, డబ్బులు క్రెడిట్ అయితే మనకెంత హ్యాపీగా ఉండిద్ది. తెలియకుండా ఆటోమేటిక్‌గా ధైర్యం వచ్చిద్ది. సో, నాకు కష్టం వచ్చినా కూడా ఓకే. నా అకౌంట్‌లో ఇంత డబ్బులున్నాయిలే అన్న ధైర్యం ఉండిద్ది కదా సహజంగా. సో, క్రెడిబిలిటీ కూడా అంతే. సో, ఎవరన్నా మనల్ని పిలవాలంటే మనకంటూ ఒక క్రెడిబిలిటీని మనం డెవలప్ జేసుకోవాలి. సరే కొన్ని స్పీచ్‌లు ఇచ్చిన తర్వాత క్రెడిబిలిటీ పెరిగింది. మరి మొదట్లోనే నా క్రెడిబిలిటీ ఎలా పెరిగింది సార్? ఫస్ట్ స్పీచ్ ఎలా అంటే అక్కడ కూడా మన క్రెడిబిలిటీ ఉండిద్ది. సో, ఈయన ఇంపాక్ట్‌లో ట్రైనింగ్ అయ్యాడు. సో, ఇంపాక్ట్ అంటే ఒక మంచి ఇన్‌స్టిట్యూట్. కాబట్టి ఈయనకి మనకు ఒక అవకాశం రావచ్చు, ఇవ్వచ్చు అని అనుకోవాలి. సో, క్రెడిబిలిటీ అంటే మనకుండే ప్లస్ పాయింట్ అన్నమాట. దీన్ని మనం ఎప్పుడు జీవితంలో ఎక్కడ అవకాశం వచ్చినా సరే, అక్కడ మాట్లాడుతూ ఉండాలి. సో, మనం మీరు గొప్ప స్పీకర్ అండి. కానీ 10 మందికి తెలియనప్పుడు మిమ్మల్ని ఎవరు పిలుస్తారు? ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు మాట్లాడతారన్న సంగతి తెలియాలి గదా! సో, అది ఎవరు చెప్తారంటే మన క్రెడిబిలిటీ చెప్పేది. దాన్ని బట్టి మనకెప్పుడైనా అవకాశాలొస్తాయి. సో, ఎక్కడ సమాజంలో మనకు అవకాశం వచ్చినా సరే, మన క్రెడిబిలిటీని ఎప్పుడు పెంచుకోవాలండి. మనం పబ్లిక్ స్పీకర్ అయినా కాకపోయినా సరే, వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. మన సమాజంలో బతుకుతున్నాం గదా! బతుకుతున్నాం అంటే నలుగురిలో మనం ఒక మంచి పేరుతో ఉండాలి. సో, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెంచుకుంటామో, పర్సనల్ బ్యాలెన్స్ గూడా ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అదే జీవితం. సో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కంటెంట్ క్రెడిబిలిటీ. సో, అసలు పాయింట్‌కొచ్చాం. కంటెంట్. సో, కంటెంట్ 7% కంటెంట్. నిజంగా 7%కి అంత వాల్యూ ఉందా లేదా చూద్దాం ఒకసారి. మొన్న సండే నేను వాకింగ్‌కెళ్ళాను పార్క్‌కి. సో, ప్రతిరోజు వాకింగ్‌కెళ్తాను. సండే కొంచెం లేట్‌గా ఎక్కువసేపు మా ఫ్రెండ్స్ తోటి సరదా కబుర్లు చెప్పుకుంటాం. సెల్ఫీలు దిగుతాం. చేస్తే సహజంగా లేట్ అయిద్దనమాట. సో, 9:30 అయింది. మా మిసెస్ ఫోన్ చేసింది. "ఏంటండి ఇంకా రాలేదు? చికెన్ తెమ్మని చెప్పాను గదా! నేను బయటికెళ్ళాలి" అంది. అరే! నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. చికెన్ తేవాలి గదా! అనుకున్నాను. సరే తెస్తున్నాను అని చెప్పాను. చికెన్ తీసుకొనొచ్చా. వచ్చేలేక ఆమ అన్నీ రెడీగా పెట్టుకుంది టీపాయ్ మీద. ఏంటి మిర్చి కట్ చేసి పెట్టుకుంది, ఆనియన్ కట్ చేసి పెట్టుకుంది, కొత్తిమీర, కరివేపాకు, నూనె, మసాలా దినుసులు అన్నీ రెడీగా ఉన్నాయి. సో, నేను కావాలని చూసాను. అరే! 10 రకాల ఐటెమ్స్ ఉన్నాయి. అడిగా 10 రకాల ఐటెమ్స్ ఉన్నాయి కదా! వండుకోవచ్చు కదా! కర్రీ నా కోసం చూడటం ఎందుకు? నీ గురించి నేను ఫ్రెండ్స్‌తో వండకుండా వచ్చేసానన్నా. ఒక్కసారి ఇలా చూసింది. ఏంటి చికెన్ కర్రీ అంటే తమాషాగుందా? చికెన్ లేకుండా చికెన్ కర్రీ వండుతారా? అంది. నిజమే గదా! సో, కంటెంట్ ఈజ్ లైక్ థట్. కంటెంట్ అంటే మన చికెన్. నువ్వు ప్లానింగ్ జేసుకో, నీ క్రెడిబిలిటీ పెంచుకో, నువ్వు ఏమైనా చేసుకో, నీ బాడీ లాంగ్వేజ్ పెట్టుకో, వాయిస్ మాడ్యులేషన్ తెచ్చుకో. ఎందుకు ఇవన్నీ? మనం చెప్పే కంటెంట్ అందంగా ఉండటానికి. ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఎందుకు? మనం వండే చికెన్ కర్రీ టేస్టీగా ఉండాలి.
గుర్తుపెట్టుకోండి, 10 రోజుల తర్వాత ఈరోజు నేనేం డ్రెస్ చేసుకున్నానో మీకు తెలీదు. ఏం షూ వేసుకున్నానో మీకు గుర్తుండదు. కానీ ఏ టాపిక్ చెప్పానో మీకు గుర్తుండేది. అలా అని కంటెంట్ ఒక్కటే గొప్పది గాదు. ఈ కంటెంట్‌ని మీకు గుర్తుండేటట్టుగా చేసింది ఇవన్నీ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. కంటెంట్‌కి, మిగిలిన వాటికి ఉన్న డిఫరెన్స్ ఏందంటే, అవన్నీ లేకుండా కంటెంట్‌ని గొప్పగా చెప్పలేం. అలా అని అదొక్కటున్నా సరిపోదు. ఇవన్నీ ఉన్నా కూడా సరిపోదు. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి అటైర్ ఉన్నా లేకపోయినా పర్లేదు. కానీ కంటెంట్ మాత్రం 100% ఉండాలి. అటైర్ ఉందండి. గాంధీ గారికి ఏం అటైర్ ఉందండి? గాంధీ గారు మనలాగా బ్లేజర్ ఏసుకుంటున్నాడా? చూసారా? ఎలా ఉంటారు? కనీసం షర్ట్ గూడా ఏసుకోరు. అయినా గాంధీ గారు చెబితే ఆ రోజు 33,00,00,000 మంది భారతీయులు ఆయన స్పీచ్ విన్నారు. ఆయన్ని ఫాలో అయ్యారు. ఎందుకు? కంటెంట్. మరి వీటన్నిటికి విలువ లేదా అంటే ఉంది. ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళేంత వరకు ఇవన్నీ ఉపయోగపడతాయన్నమాట. ఒక స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఉన్నా లేకపోయినా కంటెంట్ అనేది కంపల్సరీ. సో, ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి మనం కంటెంట్ ఎంత బాగా చేయగలిగితే ఆ క్రెడిబిలిటీ మనకు గూడా వస్తుందన్నమాట. సో, ఎప్పుడన్నా మనల్ని పిలిచారు అంటే ఎక్కడికైనా సెషన్‌కి అరుణ్ గారిని, అరే! అరుణ్ గారు కంటెంట్ అరే! కరెక్టే. అరుణ్ గారు బాగా కంటెంట్ బాగుండిద్ది. కాబట్టి అరుణ్ గారిని పిలవాలి అనే భావం వాళ్ళకి కలగాలి. సో, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు అరుణ్ గారు అటైర్ ఊరికే గుర్తురాదు. కంటెంటే గుర్తుకొచ్చిద్ది. ఎందుకు? ఈ అటైరు, ఈ బాడీ బిల్డింగ్ ఇవన్నీ అరుణ్ గారికున్న కంటెంట్‌ని వాళ్ళకి బాగా కనెక్ట్ చేసినాయన్నమాట. కాబట్టి కంటెంట్ అనేది అందుకే కంటెంట్ ఈస్ ది ఆల్‌వేస్ కింగ్. సినిమాలో అంటారు గదా! అరే! కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు బాయ్ అంటారు గదా! ఎందుకంటే అది కంటెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ కనెక్టివిటీ. అవును. నాకు మంచి కంటెంట్ ఉంది. నాకు క్రెడిబిలిటీ ఉంది. అద్భుతంగా ప్లాన్ చేసుకున్నా. వచ్చాను, మాట్లాడుతున్నాను. అరె! అందరూ ఎవరికోళ్ళు ఫోన్‌లు చూసుకుంటున్నారు. నా వైపు ఎవరు చూడట్లేదు. నేను వింటలేదు. మరి నాకు తెలిసింది వాళ్ళకెలా చెప్పాలి? అంటే ముందు మనం ఎప్పుడు ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ఒక్కసారి వాళ్ళ ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిందా? మనం ఏం చెప్పినా వింటారు. ఏం చెప్పినా వింటారంటే అదే కాదు. మనం చెప్పేది వాళ్ళు రిసీవింగ్ స్టేటస్‌లో ఉంటారనమాట. సో, మనం ఎప్పుడు ట్రాన్స్మిటింగ్ స్టేటస్‌లో ఉంటున్నాం. మనం పంపిస్తా ఉన్నాం. సో, రిసీవ్ కూడా చేసుకోవాలి గదా! సో, మన ఫ్రెండ్‌కి మనం వాట్సాప్ పంపించేవాడి సెండ్ వచ్చింది. రిసీవ్ రావాలంటే మనం కూడా డేటా ఆన్ చేసుకొని ఉండాలి గదా! అది ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఆడియన్స్‌ని కనెక్ట్ చేయాలంటే 3 పద్ధతులుంటాయి. ఒకటి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చెప్పాలి. లేదా ఓ మంచి కొటేషన్ చెప్పాలి. అది లేదా మంచి స్టోరీ అన్నా చెప్పాలి. ఆడియన్స్‌కి ఎప్పుడైనా మనం ఒకే ధోరణిలో, ఒకే మూసలో అలా పాఠం చెప్పుకుంటూ ఎళ్ళామనుకోండి, అప్పుడేమైద్ది? క్లాస్‌లో టీచర్ పాఠం చెప్పినట్టుగా ఉండిద్ది. లేతే మన లెక్చరర్ పాఠం చెప్పినట్టుగా ఉండేది. సో, మనం చెప్పేది పబ్లిక్ స్పీకింగ్ గదా! పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇట్ ఈస్ జనరల్. అట్రాక్టివ్‌గా ఉండాలి. ఒక మంచి కొటేషన్ చెప్పాలి. కథ చెప్పాలి. ఆ కథ గూడా మన లైఫ్‌లో జరిగిన స్టోరీ అనుకోండి, ఇంకా బాగానే ఉండిద్ది. సో, అందుకే మనం ఫస్ట్ ఏం చేసాం? అరిస్టాటిల్ కొటేషన్‌తో స్టార్ట్ చేసాం. సో, కంటెంట్ దగ్గర ఏం చెప్పాం? మా ఆవిడ నన్ను ఒక సీరియస్‌గా చూసిన ఒక చూపు గురించి కూడా చెప్పాను గదా మీకు. సో, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నమాట. సో, ఇలాంటివి చెప్పినప్పుడు మనకు తెలియకుండానే మన పెదవుల మీద ఒక చిరునవ్వు ఉండిద్ది. అందరం ఇప్పుడు లైఫ్‌లో అనుభవిస్తా ఉంటాం గదా! ఇలాంటివి. ఓహ్! అయన్నీ గుర్తుకొస్తాయన్నమాట. అప్పుడు మనకి కనెక్ట్ అవుతారు. అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక పబ్లిక్ స్పీకింగ్ చెప్పాలంటే ఈ మూడిట్లో ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి వచ్చుండాలి. అందుకే ఎవరైనా ఒక మంచి ట్రైనర్ అవ్వాలన్నా, ఒక పబ్లిక్ స్పీకర్ అవ్వాలన్నా ఒక 100 స్టోరీస్ మనకొచ్చుండాలి ఖచ్చితంగా. చిన్న చిన్న కథలు, కథలెప్పుడు పెద్ద పెద్దగా చెప్పక్కర్లేదు. చిన్న చిన్న కథలొచ్చుండాలి. ఒక 100 కొటేషన్స్ వచ్చుండాలి. అలానే మన లైఫ్‌లో లేదా మన ఫ్రెండ్స్ లైఫ్‌లో లేదా ఎక్కడో చోట ఒక రియల్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇవన్నీ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో, ఏ సందర్భంలో ఏది ఉపయోగపడిద్దో దాన్ని మనం ఎప్పుడు చెప్పగలగాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం అసలెప్పుడు మర్చిపోకూడదు.
గుర్తుపెట్టుకోవాలి. అలా ఒక్కసారి కనెక్ట్ అయ్యామా, చూడండి ఏ స్పీచ్ అన్నా కాండి, ఫస్ట్ 15 మినిట్స్ మనం ఆడియన్స్ మనసు గెలుచుకున్నామా, మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ స్పీచ్ అనేది నువ్వు గంట చెప్పు, 2 గంటలు చెప్పు. ఫస్ట్ 15 మినిట్స్ స్పీచ్ నువ్వు ఎలా చెప్పావో దాని మీద వాళ్ళు వింటారా లేదనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఫస్ట్ 15 మినిట్స్‌లో ఓ మంచి కొటేషన్ చెప్పగలగాలి. ఓ మంచి స్టోరీ అన్నా చెప్పగలిగి ఉండాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ నాలుగోసి కామన్ సెన్స్. సో, కామన్ సెన్స్ అంటే చాలా రకాలుగా కామన్ సెన్స్ ఉన్నది. చెప్పాం గదా! ఇందాక ఉమెన్స్ సెషన్‌కి నన్ను పిలిచారు అరుణ్ గారు. నేనెళ్ళాను. నాకేమో 'బాహుబలి' ఇష్టం. అది ఎంత వద్దనుకున్నా పోవటల్లా. సో, 'బాహుబలి' ఇష్టం అన్నప్పుడు ఏం చెప్పాలి? నేను 'బాహుబలే' జెప్పా. మనం కామన్ సెన్స్ ఉపయోగించి చివర్లో ఏం చెప్పాలంటే, ఇంత గొప్ప 'బాహుబలి' గూడా వాళ్ళ అమ్మ మాట చెప్తేనే యుద్ధానికెళ్ళాడు. దేవయాని ప్రేమతోనే ఇయన్నీ గెలిచాడు. కాబట్టి స్త్రీ శక్తి ఉంటేనే ఏ మగవాడైనా విజయం సాధిస్తాడు. కాబట్టి స్త్రీలే గొప్పవాళ్ళు అని చెప్పాలి. ఇదే గదా కామన్ సెన్స్ అంటే. సో, ఇప్పుడు నా కోరిక తీరిపోయింది. వాళ్ళకి సంతోషంగా ఉండారు. అంతే గదా! నాకు 'బాహుబలి' స్టోరీ చెప్పాలని నా కోరిక. వాళ్ళేమో ఉమెన్స్ డే. స్త్రీల గురించి చెప్పాలని వాళ్ళ కోరిక. సో, మగవాడు ఎంత గొప్ప విజయం సాధించినా సరే, దానికి రూట్ కాజ్ ఎప్పుడు ఆడవాళ్ళే అని చెప్పామనుకోండి, అది జస్ట్ మన కామన్ సెన్స్ అన్నమాట. అలానే కొన్ని కొన్ని విషయాలు కామన్ సెన్స్ అంటే, మనకెంత తెలుసో ఇది మొత్తం వాళ్ళకి అప్పజెప్పాలనుకోకూడదు. ఈరోజు సెషన్ ఏంటి? ఈ సెషన్‌లో వాళ్ళకి ఎంత చెబితే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ఏది ఎంతవరకు చెప్పాలి? ఎంత చెప్పాలి? ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కామన్ సెన్స్‌లో చాలా విషయాలు అసలు ఎంతంటే సమయస్ఫూర్తి అనేది ఉండాలి. జనరల్‌గా అందరూ చెప్పే విషయాలు చెప్పకూడదు. ఇప్పుడు ఆగస్ట్ 15థ్ ఉందండి. జనవరి 26 ఉంది. రెండిట్లో జరిగేది ఫ్లాగ్ హోస్టింగే. తెలుసు కదా మనందరికి. ఫ్లాగ్ హోస్టింగ్ ఏస్తారు గదా! మన స్కూల్‌లో చిన్నప్పుడు చూసాము. పెద్దయిన ఆఫీసుల్లో చూస్తాం. మరి 2 ఫ్లాగ్ హోస్టింగ్‌లో ఏమన్నా తేడా ఉందా? చెప్పండి ఎవరన్నా? ఈపీఎస్ బ్యాచ్. ఎనీ బ్యాచ్? ఏం చేస్తాం సహజంగా ఆగస్ట్ 15థ్‌కి ఉంది సార్. జెండా ఉంది కడతాం. సార్. ఆగస్ట్ పైకి 15కి లాగుతాం. అయితే మనం ఫ్లాగ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం సార్. అదే 26థ్ జనవరిలో అయితే ఓపెన్ చేసిన ఫ్లాగ్‌నే మళ్ళీ హోస్ట్ చేస్తాం సార్ మనం. యాహ్! మేడం దగ్గరికొచ్చారు. యెస్ కరెక్ట్. ఏంటంటే డిఫరెన్సు ఆగస్ట్ 15థ్‌కి జెండా కింద కడతాం. మన హైట్‌లో కడతాం. కట్టేసి ఇక్కడ తీసేసి పైకి లాగుతాం. పైకి లాగిన తర్వాత ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. ఊపుతాం. అయితే జనవరి 26థ్‌కెళ్ళినప్పుడు ఇలా చేయకూడదు. ఫ్లాగ్‌ని కట్టడమే డైరెక్ట్‌గా పైన కట్టాలి. పైన కట్టి అక్కడి నుంచే లాగాలి. ఇది మన కామన్ సెన్స్. ఈ పాయింట్ చాలా మందికి తెలీదు. ఆ డిఫరెన్స్ మనం వాళ్ళకి ఎందుకొచ్చి కూడా చెప్పగలగాలి. చెప్పామా? యెస్. మనం సక్సెస్ అయినట్టు. మరి ఎందుకు చేస్తాం అలా? ఆగస్ట్ 15థ్ అంటే మనకి స్వాతంత్రం వచ్చిందనమాట. ఆ రోజు ఏం జరిగింది? పైన బ్రిటిషోడి జెండా ఉంది. మన జెండా కిందుంది. మనం అక్కడ ఏం చేస్తున్నాం? ఆ బ్రిటిషోడి జెండాని కిందకి లాగి, మన జెండాని పైకి తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది ఇండిపెండెన్స్. మనకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి వాళ్ళ జెండాని కిందకి తొక్కేసి, మన జెండాని మనం పైకి తీసుకెళ్తున్నాం. ఇది ఆగస్ట్ 15థ్. మరి జనవరి 26థ్ అంటే సర్వసత్తాక స్వతంత్ర దేశం మనది. ఆల్రెడీ పైనే ఉన్నాం. పైనున్నప్పుడు మళ్ళీ కిందకెందుకొత్తాం? సో, వి ఆర్ ఆల్‌వేస్ ఆన్ టాప్. అందుకే ఇది జస్ట్ మనం కామన్ సెన్స్‌ని ఉపయోగించాలి. పైనే కట్టాలి, పైనే ఉంది. సో, ఈ డిఫరెన్స్ మనం చెప్పగలగాలి. పిల్లలకు గూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో, ఇది డిఫరెన్స్ మనం చెప్పాలి. సో, మన కామన్ సెన్స్ అనేది ఇలా రకరకాలుగా ఉపయోగించుకోవాలనమాట. అంటే సమయస్ఫూర్తితోటి మనం ఎప్పుడు కామన్ సెన్స్‌ని ఉపయోగించాలి. సో, ఇంకొక కలెక్షన్. కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. సార్ ఇయన్నీ బాగానే ఉన్నాయి. స్టోరీలు చెప్పమంటారు. కంటెంట్ తీసుకోమంటారు. ఈ కొటేషన్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? సో, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే, అందుకే ఎవరైనా ఒక స్పీకర్ అవ్వాలి అన్నా, లేదా ఒక ట్రైనర్ అవ్వాలన్నా ఖచ్చితంగా బుక్ మాత్రం చదవాలండి. కానీ ఈ రోజుల్లో బుక్ రీడింగ్ అనేది చాలా కష్టం గదా!
మనకి ఎప్పుడైనా నిద్ర రాదేమో కానీ బుక్ చదువుతున్నామంటే మాత్రం ఖచ్చితంగా నిద్ర వచ్చేది. చాలా మందికి ఇది హ్యాబిట్ కూడా ఉండిద్ది కదా! కానీ బుక్ రీడింగ్ అనేది మాత్రం హ్యాబిట్ చేసుకోవాలి. అంత చదివే ఓపిక లేనప్పుడు ఏం చేయాలంటే, కుకు ఎఫ్ఎం లాంటిదో ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ బుక్ అన్నా కనీసం వినాలి. టెక్నాలజీ మారుతుంది కదా! సో, మనం కూడా అప్‌డేట్ అవ్వాలి. అప్‌గ్రేడ్ అవ్వాలి. సో, లేతే ఔట్‌డేటెడ్ అయిపోతాం. అంతే కదా! రోజులు మారే కొద్దీ, పరిస్థితులు మారే కొద్దీ, కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. అప్‌డేట్ అవ్వాలి. అప్‌గ్రేడ్ అవ్వాలి. లేతే మనం ఎక్కడికి ఔట్‌డేటెడ్ అయిపోతాం. ఎవరు పట్టించుకోరు మన గురించి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ బుక్స్‌లో తీసుకోవాలి. అలానే రిఫరెన్స్ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి, అవునా? కాదా? మనం పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా మనం చెక్ జేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏదో పడితే అది మాట్లాడకూడదు. మీ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏ కథైనా చెప్పొచ్చు మనం. సో, ఈ రోజుల్లో మనం మాట్లాడేటప్పుడే ఆటోమేటిక్‌గా వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసుకుంటాడు. ఈయన చెప్పింది నిజమేనా? కాదా? అని. సో, రాంగ్ చెప్పామనుకో నీ కంటెంట్ క్రెడిబిలిటీ పోయిద్ది. సేమ్ టైమ్ నీ క్రెడిబిలిటీ కూడా పోయిద్ది. సో, రెండోసారి మనకెవరు ఆపర్చునిటీ ఎవరు? కాబట్టి మన కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడేటప్పుడు, మనం మాట్లాడే మాట ఇది ఎంతవరకు నిజం? అవునా? కాదా? అనేది తెలుసుకొని మాట్లాడాలి. కొన్ని ఫిగర్స్ ఉంటాయి. కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవన్నీ అవునా? కాదా? అని ఒకసారి చెక్ జేసుకోవాలి ఎప్పుడు. సో, ఇలా చెక్ జేసుకోవాలి. అలానే సోషల్ మీడియా వీటన్నిటిని మనం వాడుకోవాలి. సో, 2 పీలు అయిపోయినాయి. ఇంత కష్టపడితే. ఇప్పుడు థర్డ్ పీకొచ్చాం. ఏంటి థర్డ్ పీ? కనిపిస్తుందా? చెప్పండి. ఏంటి థర్డ్ పీ? ప్రాక్టీస్. 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 సాధనమున పనులు సమకూరును ధరలోన విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు వేమన గారు. ఎప్పుడో 14వ శతాబ్దంలోనే చెప్పాడు. సో, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సాధన చేయాలి. నిజంగా సాధనకి అంత ఇంపార్టెంటా? ముఖ్యమా? అంటే అవును అనిపిస్తుంది. ఒకసారి ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక మెజిషియన్ అద్భుతంగా మ్యాజిక్ చేస్తున్నాడు. అసలు ఎంత గొప్పగా చేస్తున్నాడంటే 1000 మంది ఆడియన్స్ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో, అంత దూరంలో నాలాంటోడు ఒకడున్నాడు. చేసిన తర్వాత కూడా ఆ! ఇదేముందిలే అన్నాడు. ఈడు చూసాడు. అరే! నేను ఇంత బాగా చేస్తున్నాను. ఈడేంటి ఇలా సింపుల్‌గా ఎలా అన్నాడు అని ఇంకొక గొప్ప మ్యాజిక్ ఇంకోటి చేసాడు. ఆడప్పుడు కూడా అదే అన్నాడు. ఈడు ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు ఇంతవరకు చేయని ఒక మ్యాజిక్‌ని ఆయన దాచిపెట్టుకున్నాడు. అరే! ఈడు ఎలానో ఈడిని నేను ఒప్పించాలనుకోని అది కూడా చేసాడు. అసలు 1000 మంది లేచి చప్పట్లు కొడుతున్నారు. వీడు మాత్రం ఇదేముందిలే అని సింపుల్‌గా అన్నాడు. వీడు కూడా తట్టుకోలేకపోయాడింక. అయిపోయింది మ్యాజిక్. అయిపోయిన తర్వాత పిలిచాడు. "ఏరా నీకు పిచ్చా? నేనింత గొప్పగా చేస్తున్నాను. అసలు నా జీవితంలో ఎప్పుడు చేయనంత గొప్పగా చేశాను. అందరూ ఈళ్ళు నన్ను చప్పట్లు కొడుతున్నారు. నువ్వేంటి సింపుల్‌గా అదేముంది, ఇదేముందంటావు? నువ్వు చెయ్యి" అన్నాడు. "చెయ్యాలా? రండి సార్ నాతోటి" అని తీసుకెళ్ళాడు. ఆడితో పాటు తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళాడు. అది ఆయిల్ ఫ్యాక్టరీ అన్నమాట. ఈడు ఆ ఫ్యాక్టరీలో ఒక వర్కర్. నార్మల్ వర్కర్. తీసుకెళ్ళి అక్కడ 2 క్యాన్‌లున్నాయి. 25 లీటర్స్ క్యాన్‌లు. ఆ క్యానుల నిండా ఆయిల్ ఉంది. ఈడు ఒక లీటర్ బాటిల్ తీసుకున్నాడు. అలా 50 లీటర్ బాటిల్ వరుసన పెట్టుకుంటా ఎళ్ళాడు. 50 లీటర్ బాటిల్స్. ఒక క్యాన్ తీసాడు. అలా తీసి ప్రతి బాటిల్‌లో ఒక్క డ్రాప్ కూడా బయట పడకుండా 25 బాటిల్స్‌లో టక టక పోసుకుంటా ఎళ్ళిపోయాడు. చూడండి మనం ఒక్క బాటిల్‌లో నీళ్లు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా పోయగలమా? ఎంత జాగ్రత్త పడతాం. ఫాస్ట్‌గా పోతున్నాడు. 25 బాటిల్స్ అయిపోయినాయి. ఈడు షాక్ తిన్నాడు మ్యూజిషియన్. అరే! ఏంట్రా ఇంత గొప్పగా పోతున్నావు నువ్వని. మళ్ళీ రెండోది కూడా ఎప్పుడు తీసాడు? ఇంకో 25 బాటిల్స్‌లో పోసేసాడు. అరే! నువ్వు నిజంగా అద్భుతం రా నువ్వు అసలు నేను మ్యాజిక్ చేసినప్పుడు నేనెంత ఫీల్ అయ్యానో, ఇప్పుడు నిన్ను చూసి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఏంది ఆనందంగా ఫీల్ అయ్యేది? ఇదేముంది ఇది మామూలే అన్నాడు. అరే! నువ్వు అన్నిటికి ఇది మామూలే, ఇది మామూలే అంటావు. ఏంట్రా ప్రాబ్లమ్ అంటే, ప్రాబ్లమ్ నాది కాదు సార్. నువ్వు తోపు గాదు. నేను తోపు గాదు. నువ్వు ప్రాక్టీస్ చేసావు. నువ్వు ప్రాక్టీస్ చేసావు కాబట్టి నీ దాంట్లో నువ్వు మాస్టర్ అయ్యావు. నేనొక మామూలు వర్కర్‌నే. నేను ఇది 10 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నా. నేను ప్రాక్టీస్ చేశాను. నేను ఇందులో మాస్టర్‌నయ్యాను. ప్రాక్టీస్ చేసినోడే మాస్టర్ అవుతాడు. అందులో నువ్వు ఇంకేముంది? ప్రాక్టీస్ చేయకుండా నువ్వు చెయ్యి చూద్దాం. నీది నేను చేయలేను. నాది నువ్వు చేయలేవు. ప్రాక్టీస్ మేక్స్ మాస్టర్.
ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేస్తుంది, మాస్టర్ని చేస్తుందండి. సో అప్పుడు చెప్పాడు ఆయన, నిజమేరా నువ్వు చెప్పింది, నేను కూడా ఈ రోజు ఇంత గొప్ప మెజిషియన్ అంటే 10 సంవత్సరాలు కష్టపడ్డాను, ఎన్నో రాత్రులు ఒక్కడనే చేసుకున్నాను, అలా చేసి చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అని చెప్పాడు. సో మనం కూడా ఒక గొప్ప స్పీకర్ అవ్వాలి అంటే ప్రాక్టీస్, సాధన 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 సాధన, ఇది తప్ప వేరే మార్గం లేదు. చూడు సోదరా, ప్రాక్టీస్కి షార్ట్ కట్ లేదు. ప్రాక్టీస్కి షార్ట్ కట్ ప్రాక్టీస్ మాత్రమే. మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి? ఎన్నిసార్లు చేయాలంటే 10 సార్లు చేస్తే సరిపోద్దా కృష్ణ గారు? వచ్చే వరకు చేయాలి సార్. ఎస్. ది హ్యూమన్స్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివ్ అప్. ది మోస్ట్ సర్టన్ వే టు సక్సెస్ ఈస్ ఆల్వేస్ జస్ట్ ట్రై వన్ మోర్ టైం అంటాడు. అంటే మానవుడి అతి గొప్ప బలహీనత ఎక్కడుందంటే సగం పని చేసి ఆగిపోతాం. అబ్బా ఇన్నిసార్లు చేసి 10 సార్లు ప్రాక్టీస్ చేసినా రాలేదు అనుకుంటాం. అలా నీరసపడిపోతాం. ఇదే మన వీక్నెస్ అన్నమాట. మరి సక్సెస్ అవ్వడానికి ఒక కరెక్ట్ మార్గం ఏంటయ్యా అంటే ఆల్వేస్ జస్ట్ ట్రై వన్ మోర్ టైం. ఎప్పటికీ నువ్వు ఇంకొకసారి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ మాట ఆయన చెప్పాడంటే ఊరికి అందరిలాగా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు ఆయన. అసలు ఈ ప్రపంచంలో ఈ మాట చెప్పడానికి అర్హత ఉన్న ఏకైక వ్యక్తి కూడా థామస్ ఆల్వా ఎడిసనే. ఎందుకంటే ఆయన 999 సార్లు బల్బు కనుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. 1000 సార్లు మాత్రమే కనుక్కోగలిగాడు. అదే 800 సార్లు చేసి ఇంక రాదులే బల్బు అని అనుకున్నాడు అనుకోండి, ఈరోజు మనం థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చెప్పుకునేవాళ్ళమా? నో. ఎందుకంటే ఆయన ఎప్పటికీ వన్ మోర్ ట్రై చేస్తానే ఉన్నాడు. అందుకే ఆయన చెబుతూ ఉంటాడు, నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు జీవితంలో, ఈసారి ఇలా కనుక్కోకూడదు అన్న కొత్త విషయాన్ని తెలుసుకున్నాను అని చెప్తాడు. చేసిన తర్వాత ఇలా చేయకూడదు. సో దట్ ఈస్ ది పాజిటివ్ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ ఉంటే మనం గొప్ప స్పీకర్ అవుతామండి, అందరికి సందేహమే లేదు. అందుకే మనం ఏం చేయాలి? ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇస్తేనే మనం గొప్ప స్పీకర్లు అవుతాం. ఒక 2 నిమిషాలు స్పీచ్ ఇవ్వలేకపోతే రేపు 40 నిమిషాలు 50 నిమిషాలు ఎలా మాట్లాడతామండి? మాట్లాడతామా? అందుకే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు సొంతగా ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు? మీ అద్దం ముందుకు వెళ్ళండి, అద్దంలో ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక బెస్ట్ మెథడ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టుకోండి, వాళ్ళతో ప్రాక్టీస్ చేయండి, వాళ్ళ ముందు నుంచొని చెప్పండి. ఎందుకంటే బయట వాళ్ళన్నా మనకి ఈజీగా త్వరగా చెప్పరేమో కానీ మొహమాట పడి మన పిల్లలు మన మిస్సెస్ అయితే ఖచ్చితంగా చెప్తారు, ఏంటి అలా చెప్పావు, అది తప్పు, ఇలా కాదు అని ఈజీగా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటా ఉంటాం. స్మాల్ గ్రూప్స్లో ప్రాక్టీస్ చేయాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా ప్రాక్టీస్ చేస్తే మనం 100% సక్సెస్ అయిపోతాం. సార్ నెక్స్ట్ స్లైడ్. ప్రజెంటేషన్ అన్నీ అయిపోయిందండి. నాకు మంచి క్రెడిబిలిటీ ఉంది, నా కంటెంట్కి క్రెడిబిలిటీ ఉంది, నేను భయంకరంగా ప్రాక్టీస్ చేశా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ప్రజెంటేషన్ ఇవ్వాలి. సో ప్రజెంటేషను ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ విజువలైజేషన్ టెక్నిక్. అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారా? ఓకే, అందరూ కూర్చొని ఉన్నారా? ఎస్ సార్. ఓకే, ఒక్క 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకోండి, పెన్ను పేపర్ పక్కన పెట్టండి, కళ్ళజోడున్నా కూడా తీసి పక్కన పెట్టండి. 2 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. వీడియో ఆఫ్ చేసిన కూడా కళ్ళు మూసుకోండి. చిన్న ముద్రలో కూర్చోండి. చిన్న ముద్ర అంటే ఒకసారి చూడండి, ఇలా మన బొటన్ వేలు చూపుడు వేలుతోటి రౌండ్గా ఉండాలి, ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే చిన్న ముద్ర అవ్వదు, ఇలా రౌండ్గా పెట్టాలి. లేదంటే భైరవ ముద్రలో పెట్టుకోవాలి. అంటే ఎడమ చేతి పైన ఇలా కుడి చేయి పెట్టి ఇలా పెట్టుకొని మీరు ఒళ్ళో పెట్టుకోండి. ఈ 2 ముద్రలో ఏదో ఒక ముద్రలో పెట్టి ప్రశాంతంగా కూర్చోండి. అందరూ ప్లీజ్ కళ్ళు మూసుకోండి. ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి. ప్రశాంతంగా దీర్ఘంగా స్లోగా అలా ఊపిరి పీల్చుకోండి. మరలా ఊపిరి వదలండి.
ఇంకొకసారి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. ముచ్చటగా మూడోసారి కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోండి. మీరిప్పుడు మీ బెడ్రూమ్లో ఉన్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఉదయం పూట ఇంతలో మీ ఫోన్ మోగింది. కళ్ళు తెరిచారు, ఫోన్ చూశారు. ఎప్పుడో తెలియని నంబరు. ఎవరబ్బా ఇంత పొద్దున్నే ఫోన్ చేశారని ఫోన్ ఎత్తారు. అది మీరు చిన్నప్పుడు మీ హై స్కూల్లో చదువుకున్న హెడ్ మాస్టర్ గారు. ఆయన ఆ రోజు మిమ్మల్ని ఆ స్కూల్లో మీ అనుభూతుల గురించి చెప్పడానికి ఒక సెషన్ ఇవ్వమని అడిగారు. మీరు ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. అరే, నా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను గెస్ట్‌గా పిలిచి నాతో మాట్లాడించమన్నారు అని ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. చకచకా లేచారు, స్నానం చేశారు, తల స్నానం చేశారు. మంచి అటైర్, బాడీ లాంగ్వేజ్‌లో ఏం చెప్పారో అలా మంచి అటైర్‌తో ఉన్నారు. బ్లేజర్ ఏసుకున్నారు. అలా కారులో మీ హై స్కూల్‌కెళ్లారు. హై స్కూల్‌లో ఎంటర్ అయ్యారు. మీకు గత స్మృతులన్నీ గుర్తుకొచ్చినాయి. ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు. నా స్కూల్‌కి నేను మళ్ళీ కొత్తగా చూస్తున్నారు. అప్పుడు చూసిన స్కూల్‌కి, ఇప్పుడు చూసిన స్కూల్‌కి చాలా తేడా ఉంది. ఆ స్కూల్‌లో మీరు స్పీచ్ ఇస్తున్నామన్న ఒక ఫీలింగే మిమ్మల్ని ఒక చిన్న ఉత్సుకతకు గురి చేసింది. కారు దిగారు. హెడ్ మాస్టర్ గారు మీకు ఎదురొచ్చి మీకు స్వాగతం చెప్పారు. అక్కడున్న స్కూల్ పిల్లలొచ్చి మీకు బొకే ఇచ్చారు. మాస్టర్ గారు మీ గురించి పరిచయం చేశారు. గొప్పగా చెప్పారు మీ గురించి. చెప్పి మీరు స్పీచ్ ఇమ్మని చెప్పారు. ఒక్కసారి మీరు ఈపీఎస్‌లో నేర్చుకున్నవన్నీ గుర్తు చేసుకున్నారు. మాట్లాడటం మొదలుపెట్టారు. ఏ స్కూల్‌లో అయితే మీరు చదువుకున్నారో మీ మధురానుభూతులు మొదలుపెట్టారు. ఇంకా గొప్పగా చెబుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే అనుభూతి ఫీల్ అయ్యారో అలా మీరు అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. పిల్లలు లేచారు, చప్పట్లు కొడుతున్నారు. మీరింకా ఆనందపడ్డారు. మీ మనసులో ఎంతో సంతోషంగా ఉంది. మీ శరీరంలో ప్రతి అణువణువు పులకించిపోతుంది. మీరు గొప్పగా మాట్లాడుతున్నారు. పిల్లలు కరతాళ ధ్వనులు చేస్తున్నారు. మీ స్పీచ్ అయిపోయింది. పక్కకు చూశారు. అక్కడున్న స్టాఫ్ కూడా లేచి నుంచున్నారు. హెడ్ మాస్టర్ గారు కూడా లేచి చప్పట్లు కొట్టారు. ఎంతో ఆనందించారు. మిమ్మల్ని గొప్పగా పొగిడారు. అందులో ఒక పట్టు శాలువ తీసుకొచ్చి మీకు సన్మానం చేశారు. సో, ఇంత గొప్ప స్పీకర్ మా స్కూల్‌కి రావటం వాళ్ళ అదృష్టం అని చెప్పారు. మీ కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి. అద్భుతంగా ఫీల్ అయ్యారు. మీ గుండెలో ఎంత ఆనందంగా ఉందో. మొట్టమొదటిసారిగా ఆత్మానందం అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. అంత అనుభూతిని ఫీల్ అయ్యారు. అలా వాళ్ళిచ్చిన బహుమతి తీసుకున్నారు. శాలువా తీసుకున్నారు. మరలా అందరికి కృతజ్ఞతలు చెప్పి కారెక్కారు. కారులో వెనక సీట్‌లో కూర్చొని కళ్ళు మూసుకున్నారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నారు. మీ మనసు ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఒక గొప్ప స్పీకర్ అయినందుకు మీకు మీకే సంతోషంగా ఉంది. ఆ అనుభూతితోటి అలానే ఉండిపోయారు. లేక మీ ఇల్లొచ్చింది. ఒకసారి 2 చేతులు చక్కగా రబ్ చేసుకోండి అందరూ. మీ కళ్ళ మీద పెట్టుకొని అప్పుడు చిన్నగా కళ్ళు తెరవండి. ఎవరైనా అనుభూతికి ఫీల్ అయ్యారా? ఎస్ సార్. ఈ నిమిషం సార్ అనుభూతి మనం అనుభూతిని ఫీల్ అయితేనే మనం గొప్ప ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన గురించి మనం గొప్పగా ఫీల్ కాకపోతే ఎవ్వరు ఫీల్ అవ్వరండి. ఇది గుర్తుపెట్టుకోండి. మన గురించి మనం ఖచ్చితంగా గొప్పగా ఫీల్ అవ్వాలి. మనల్ని మనం ప్రేమించాలి. మన గొప్పతనం మనం గుర్తించాలి. ఎప్పుడు ఇంకొకళ్ళ దగ్గర మన గురించి మనం నెగెటివ్‌గా మాట్లాడకూడదు. మీ గురించి మీ పిల్లలు నెగెటివ్‌గా అనొచ్చు. భార్య నెగెటివ్‌గా అనొచ్చు. భర్త అనొచ్చు. తల్లిదండ్రులు అనొచ్చు. కానీ మన గురించి మనకెప్పుడు గొప్పగానే ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగే మనల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. యద్భావం తద్భవతే అంటారు. నువ్వు ఏం ఫీల్ అవుతావో అదే నీ జీవితంలో జరిగిద్ది. అందుకే భగవద్గీతలో యద్భావం తద్భవతి అంటారు. బైబిల్‌లో కూడా అదే అంటారు. అడుగుడి ఇవ్వబడును అంటారు.
సో అడగటం అనేది నువ్వు విశ్వాన్ని ఏమడిగితే అదే నీకు వచ్చింది. నువ్వు ఏం ఫీల్ అయితే అదే మనకు వచ్చింది. సో దీన్ని విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. విజువలైజేషన్ టెక్నిక్ 2 రకాలుగా ఉంటుంది. మనం విజువలైజేషన్ చేసుకోవటం అది సెల్ఫ్ విజువలైజేషన్. ఒకళ్ళు చెప్పేటప్పుడు మనం విజువలైజేషన్ చేసుకుంటే దాన్ని గైడెడ్ విజువలైజేషన్ అంటారు. మీరు ఈ స్పీకర్ అనేది తీసి పక్కన పెట్టండి. మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా సరే అది విజువలైజేషన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ విజువలైజేషన్‌లో మనం గొప్పగా సాధించినట్టుగా ఉండాలి. మీరు ఎప్పుడైనా నమ్మారా? ఖచ్చితంగా మీరు సాధిస్తారు. మీరు ఎంత గొప్పగా విజువలైజేషన్ గాని చేసుకుంటే అంత గొప్పగా మీరు ఖచ్చితంగా సాధిస్తారు. అది ఎలా జరిగిద్ది? అమ్మో! జరగదేమో అని సింక మాత్రం రాకూడదు. 99% నమ్మి ఆ ఒక్క శాతం గూడా ఏముందిలే ఇంకేం జరిగిద్దిలే. అయినా నేనేంటి ఇలా అవ్వటమేంటి అని అనుకున్నారనుకోండి. 100 లీటర్ల పాలలో ఒక్క బొట్టు విషం పోసినట్టే. సో, ఒక్క నెగెటివ్ థాట్ మనకున్న పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసిద్ది. సో, ఇప్పుడు మనం పెట్టుకున్న భైరవ ముద్ర గాని, చిన్ముద్ర గాని మనలో ఉన్న కాన్సంట్రేషన్ పెంచుతాయి. భైరవ ముద్రలోని ఏం చేస్తుందంటే ఇంగ్లాపేడ నాడుల్ని ఈక్వల్ చేసేసి అక్కడ మన ధైర్యాన్ని పెంచుతుందన్నమాట. సో, చిన్ముద్ర ఏం చేస్తుందంటే మనకి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అందుకే మనం ఏది చేయాలనుకున్నా ఏదో ఒక ముద్రలో మనం గాని చేస్తే మనం గొప్పగా విజువలైజేషన్ చేసుకుంటామండి. ఇది ఎప్పుడూ నమ్మండి. ఈ ప్రపంచంలో ఫస్ట్ మనల్ని మనం నమ్మాలండి. మనల్ని మనం నమ్మిన రోజున ఈ ప్రపంచం నిన్ను నమ్మిద్ది. మనల్ని మనమే నమ్మని రోజున ఈ ప్రపంచం ఎప్పుడూ నమ్మదు. కాపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా మనం ఫీల్ అవుతామని నమ్మినట్టుగా నటిస్తారు. కాబట్టి ఎప్పుడు మనల్ని మనం నమ్మాలి. సో, మీరు ఏ పని చేయాలనుకున్నా సరే, మీరు ఒక గొప్ప స్పీకర్ అవ్వాలన్నా, ట్రైనర్ అవ్వాలన్నా, అక్కడిదాకెందుకు మన జాబ్‌లో మనం చేయాలనుకున్నా సరే, ప్రతిరోజు ఈరోజు నేను ఆఫీస్‌కెళ్తాను. లేదా ఈరోజు నేను స్కూల్‌కెళ్తాను. అద్భుతంగా జరిగిద్ది. నేను అక్కడికెళ్ళి అన్ని పనులు బాగా చేస్తాను. అందరూ నాకు సహకరిస్తారు. మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం రోజు చేసుకోవాలి. చూడండి, ఇది చాలామంది చెప్తా ఉంటారు. మరి నిజంగా జరిగిద్దా? అని అనకూడదు. ఖచ్చితంగా జరిగిద్ది. మరి చాలామంది ఎందుకు నమ్మరంటే ఇది? మరి ఎందుకు మన జీవితాల్లో ఇంత చిన్న టెక్నిక్ మనకు తెలిసినప్పుడు ఎందుకు జరగదు? జరగకపోవడానికి కారణం ఏంటంటే, మనకి కన్సిస్టెన్సీ అనేది లేకపోవటం. ఇది 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే యోగా అయినా, మెడిటేషన్ అయినా, విజువలైజేషన్ అయినా సరే 4 రోజులు చేసి ఐదో రోజు మానేస్తే జరగదు. మినిమమ్ టైమ్ 3 మంత్స్ అండి. 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు కంటిన్యూయస్‌గా చేయాలి. అది మార్నింగ్ 20 మినిట్స్ చేయాలి నిద్ర లేచినప్పుడు. పడుకునే ముందు 20 మినిట్స్ చేయాలి. ఆ రోజు చేతనంగా ఈరోజు ఏం చేస్తాంలే అనుకున్నామనుకోండి అంతే. అంటే ఈ ప్రపంచంలో అందరి కోసం మనం పనిచేస్తున్నాం. చూడండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం పనిచేస్తాం. ఆఫీస్‌లో బాస్ కోసం పనిచేస్తాం. పిల్లల కోసం పనిచేస్తాం. మరి మన కోసం మనం ఎందుకంటే టైం కేటాయించం? మనల్ని మనం ప్రేమించుకోవడానికి టైం కేటాయించొద్దా? మనల్ని మనం నమ్మటానికి టైం కేటాయించొద్దా? మనకు ధైర్యం చెప్పుకోవద్దా? చూడండి, కురుక్షేత్రంలో అర్జునుడు పక్కన కృష్ణుడున్నాడు కాబట్టి అర్జునుడు అన్నిట్లోని విజయం సాధించాడు. ఈ రోజుల్లో మన పక్కన ఎవడున్నాడో సో, ఆ కృష్ణుడిని తెచ్చి మన మనసులోనే పెట్టుకోవాలి. మీరు అద్దం ముందుకెళ్ళి నుంచుంటే మీరు అర్జునుడు, మీ అద్దంలో కనపడేవాడు మీ కృష్ణుడు. అర్జునుడు యుద్ధం చేశాడా? చేయలా. కృష్ణుడి మీద భారం వదిలేసి పని చేసుకుంటా ఎళ్ళాడు. మీరు గూడా మీ అద్దంలో ఎవరైతే మీకు కనిపిస్తున్నారో ఆడి మీద భారమేయండి. 100% నమ్మండి. ఖచ్చితంగా జరిగిద్ది. ఓన్లీ థింగ్ ఏందంటే ఇది. ఒక 6 మంత్స్ అన్నా మనం కంటిన్యూయస్‌గా చేస్తే 20 మినిట్స్, 20 మినిట్స్ అలా అప్పుడు మనకి జీవితంలో ఆ మార్పు మనకు తెలిసిద్ది. మనకు తెలిసిన రోజే అది పక్కోళ్ళకి గూడా తెలిసిద్దండి. మనకే తెలియనప్పుడు మనం మారామన్న సంగతి ఇంక పక్కోళ్ళు ఎవరికి తెలుసుకునేదంటారు? కదా! కాబట్టి ఈ టెక్నిక్ మాత్రం నాట్ ఓన్లీ టుడే ఇది ఎప్పటికి జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు టైం ఉన్నా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, ఇప్పుడు తెలిసింది గదా! మనకి కృష్ణుడు తోడుండాడు. కాతే ఇన్ని రోజుల వరకు మనం గుర్తుపెట్టుకోవట్లేదు. కృష్ణుడు మనలో ఉన్నాడని. ఆత్మ, పరమాత్మ అంటే అదే గదా! మనల్ని నడిపించేది ఆత్మ. మన పక్కన ఉంటాడు పరమాత్మ. చూస్తానే ఉంటాడు. సో, నువ్వున్నాడు అని నమ్మిన రోజున అప్పుడు నీకన్ని సలహాలు చెబుతాడు. చెబుతానే ఉంటాడు. కానీ మనమే పట్టించుకోం పెద్దగా. అద్దంలో చూస్తే రోజు కనపట్లా. కాతే మన కృష్ణుడని అనుకోవట్లేదు. వచ్చిన సమస్య అది.
కృష్ణుడు మనతోనే ఉన్నాడు, మన ఎదురుగానే ఉన్నాడు. ఆ సంగతి మనం నమ్మట్లా. సో ఇది నమ్మిన రోజున మన జీవితంలో ఎన్నో సాధిస్తామండి. సో ఈ విజువలైజేషన్ టెక్నిక్ మాత్రం ఖచ్చితంగా ఏ సెషన్ ఇచ్చే ముందైనా సరే మీరు కనీసం ఆ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఫిజికల్ ప్రజెంటేషన్. సో మనం ఎంత గొప్పగా విజువలైజేషన్ చేయగలిగామా ఫిజికల్‌గా అంతే గొప్పగా ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఆ రోజు మీరు ఫిజికల్‌గా ఇచ్చే రోజు ఏమనుకోవాలి తెలుసా? మీరు ఆల్రెడీ విజువలైజేషన్ చేసుకున్నారు కదా ముందు రోజు. యెస్. అరే! నిన్న వీళ్ళందరూ నా కోసం చప్పట్లు కొట్టినోళ్ళే గదా! అలాంటోళ్ళకి ముందు మాట్లాడంగా భయం ఎందుకు ఉండిద్ది మనకి? ఎవరైనా మనకెప్పుడు శంక ఉండిద్ది? అమ్మో! వీళ్ళు కొత్తోళ్ళు, వీళ్ళేం అడుగుతారో అనే భయం ఉండిద్ది. కానీ మన కోసం చప్పట్లు కొట్టి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ దగ్గర మనం మాట్లాడంటే మనకి ఎంత ఉత్సాహం వచ్చిద్ది. సో మన విజువలైజేషన్‌లో వీళ్ళందరూ మనకు చప్పట్లు కొట్టారు, క్లాప్స్ కొట్టారు. మనం గూడా యాహ్! అనుకున్నాం. మరి అలాంటోళ్ళ దగ్గర మనకెందుకు భయం? సో ఎప్పుడైతే మనం స్పీచ్ ఇస్తామో, మన ముందున్న వాళ్ళందరూ వాళ్ళే అనుకోండి మీరెప్పుడైనా సరే. సో వీళ్ళందరూ నిన్న నా కోసం చప్పట్లు కొట్టారు అనుకున్నప్పుడు మీరు అద్భుతంగా మాట్లాడతారు. సో మనకు కావాల్సింది అదే గదా! అద్భుతంగా మాట్లాడటమే గదా! సో లాస్ట్ వన్ యుటిలైజేషన్ ఆఫ్ ది ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ సహజంగా 2 రకాలు ఉంటుందండి. ఇంటర్నల్ ఫీడ్‌బ్యాక్ అండ్ ఎక్స్‌టర్నల్ ఫీడ్‌బ్యాక్. సో నేను గూడా అప్పుడప్పుడు ఇంటర్నల్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా మా ఆవిడ దగ్గర. సో మా ఆవిడ చాలా సీరియస్‌గా చెప్పుద్ది. ఇగో ఇందాక నువ్వు మధ్యలో కొంచెం దగ్గావు. నువ్వు మళ్ళీ చెప్పు అనేది. సో ఇది కఠినంగా మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినందుకే బయటోళ్ళు చెప్పరు. మొహమాట పడతారు. మనోళ్ళైతే పిల్లలు గాని, మన ఫ్యామిలీ వాళ్ళు చెప్తా ఉంటారు. మనం గూడా ముందు చెప్పాలి. ఏదన్నా తప్పున్నా సరే నాకు చెప్పు అని. అప్పుడు మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఫీడ్‌బ్యాక్ మాత్రమే మనల్ని ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంచిద్దండి గుర్తుపెట్టుకోండి. ఇది లూప్ అంటారు దీన్ని. ఒక ఫీడ్‌బ్యాక్ మనం స్టార్ట్ చేస్తాం. ఫీడ్‌బ్యాక్ మరలా ఈ ఫీడ్‌బ్యాక్‌ని మనం ఇన్‌పుట్‌గా తీసుకుంటాం. సో దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఇస్తామన్నమాట. అలా మళ్ళీ ఫీడ్‌బ్యాక్, మళ్ళీ సెషన్ ఇలా రోజు రోజుకి మనం ఇంప్రూవ్ అవుతా ఉండాలన్నమాట. సో ఇది ఇంటర్నల్ ఫీడ్‌బ్యాక్ మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మన దగ్గర తీసుకున్నప్పుడు. సో ఎక్స్‌టర్నల్ ఫీడ్‌బ్యాక్ అంటే ఇలా మనం ఎప్పుడైనా సెషన్స్ ఉన్నప్పుడు. మరి 1000 మంది పబ్లిక్ స్పీకింగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకోవద్దు. లిమిటెడ్ మెంబర్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఫీడ్‌బ్యాక్ అడగాలి. సో ఫీడ్‌బ్యాక్ అడిగి తీసుకొని ఇంకా ఎలా చెబితే బావుండిద్ది అని వాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. చెప్పాం కదా! మనం ఎప్పుడు లెర్నర్స్‌మే. ఎప్పుడు చివరి రోజు వరకు గూడా మనం ఎప్పుడు కొత్త విషయం నేర్చుకుంటానే ఉంటాం. కాబట్టి మనం ఇంత బాగా చెప్పినా గూడా ఎవరన్నా ఇంకోటి చెప్పిన వెంటనే, "ఏ ఏంటి ఈడెటన్నాడు" అని ఫీల్ కాకూడదు. అంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వటానికి ఇంకొక పాయింట్ ఉంది అని పాజిటివ్‌గా ఆలోచించగలగాలి. సో ఎప్పుడైతే మనం ఇలా పాజిటివ్‌గా ఆలోచిస్తామో అప్పుడు మనం మంచిగా డెవలప్ అవుతాం అన్నమాట. సో ఇది ఫీడ్‌బ్యాక్. ఫీడ్‌బ్యాక్ వల్ల ఉపయోగం ఫీడ్‌బ్యాక్ చెప్పేవాళ్ళకి ఉపయోగం ఉండిద్ది. ఎస్పెషల్లీ ట్రైనింగ్‌లో. ఎందుకంటే మనం ట్రైనర్ అవ్వాలంటే మనం గూడా మాట్లాడాలి కాబట్టి, ఎవరైతే స్పీకర్ ఉన్నారో వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్‌కి గూడా ఫీడ్‌బ్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ మీరు గూడా బాగలేదనో, బాగుందనో తిట్టినా పర్లేదు. ఫీడ్‌బ్యాక్ మాత్రం ఇవ్వండి. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఇంత ఓపికగా, ఇంత పేషెన్స్ తోటి, అభిమానంతో విన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థాంక్ యూ. Thank you, sir. Thank you, sir. Thank you very much for giving a wonderful speech. రియల్గా మీ కంటెంట్ కట్అవుట్ అనే కాంబినేషన్ చాలా బాగుంది సార్. ఈరోజు చాలా వరకు అందరికీ ఒక క్లారిటీ వచ్చిందనమాట. ఏంటి అంటే ఒక స్పీచ్ వెళ్ళాలి అంటే, ఒక కంటెంట్ ఇవ్వాలి అంటే, నలుగురికి ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయం గురించి చాలా మీ అనుభవం మొత్తాన్ని కూడా రంగరించేసి దాంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చాలా సూక్ష్మంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు అన్నారు కంటెంట్ ఉన్నవాడికి కట్అవుట్‌తో పని లేదని చెప్పేసి. ఫస్ట్ స్లైడ్స్ చూడంగానే 4 స్లైడ్స్ తోటే వచ్చారు, 5 స్లైడ్స్ తోటే వచ్చారు. ఈ 1 అవర్ ఎట్లా చెప్తారని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మేము అంతకుముందు 10 స్లైడ్స్, 12 స్లైడ్స్, 15 స్లైడ్స్‌తో వచ్చాము. సో, అనుకున్నాము. బట్ మీ స్పీచ్ వెళ్ళే కొద్దీ మాకనిపించింది ఏంటి అంటే కరెక్టే కదా! కంటెంట్ ఉంది అంటే మనకి స్లైడ్స్ కాదు ముఖ్యము. ఉన్న తక్కువ కంటెంట్ తోటి మనం ఎంత ఎక్కువ మెసేజ్ షేర్ చేయగలమని చెప్పేసి మీరు మంచి ఉదాహరణతో చెప్పారు. మా అందరికీ కనువిందు కలుగజేశారు సార్. అట్ ది సేమ్ టైమ్ ఈ కంటెంట్ ప్రిపరేషన్ విషయానికొచ్చేసరికి ఒక 5 స్లైడ్స్ తోటి మాకు చాలా విడమర్చి చెప్పారు. మొత్తం గూడా
ఈ పీస్ వాట్ ఆర్ ద డిఫరెంట్ పీస్ అని చెప్పేసి ఒక్కొక్క పీకి ఒక్కొక్క డెఫినేషన్ అట్ ది సేమ్ టైం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్. అది చాలా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ పీ తీసుకున్నామంటే ప్లానింగ్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనం మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు మనం మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే సైకాలజీ ఆఫ్ ద ఆడియన్స్ అని చెప్పారు. కరెక్టే, సైకాలజీ ఆఫ్ ఆడియన్స్ తెలుసుకుంటేనే, ఆ పల్స్ మనం పట్టుకుంటేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ కంటెంట్ మనం ఇవ్వగలమని చెప్పేసి మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. అట్ ది సేమ్ టైం దాంట్లో ఆఫ్లైన్ ఆన్లైన్ సెషన్స్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకి ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి, అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయా లేవని చెప్పారు. దాంట్లో ఇంకొక సున్నితమైన విషయం ఏంటి అంటే రిలీజియన్ గురించి పొరపాటున ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, లేదంటే అవసరం లేకుండా మాట్లాడటం కానీ సమంజసం కాదు అని చెప్పేసి, కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి అని చెప్పేసి, ఇటువంటి సెన్సిటివ్ అయిన విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కంటెంట్ ప్రిపరేషన్ విషయంలో అని చెప్పారు. అది చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపరేషన్ గురించి, దాంట్లో 5 C's గురించి చాలా బాగా చెప్పారు సార్. నిజంగానే మీరు చెప్పినట్లు ఇంకొకసారి మళ్ళీ స్మృతి చేసుకుందాం అనుకుంటున్నాము. కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్ పని లేదని చెప్పేసి సార్. కానీ మీ సెమినార్ విన్న తర్వాత సార్, మీ కటౌట్ ఉంటే చాలు, మీ కటౌట్ను ముందు పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా కంటెంట్ వస్తుందని చెప్పేసి మాకు నమ్మకం కుదిరింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద కంటెంట్ సార్. దాంట్లో చూసుకున్నారు అంటే ట్రైనర్ అంటే ఎలా ఉండాలి, క్రెడిబిలిటీ యొక్క గొప్పతనాన్ని చాలా బాగా చెప్పారు. సో క్రెడిబిలిటీ ఒకటి మనం కనుక గెయిన్ చేసుకున్నాము అంటే మన అకౌంట్లో అమౌంట్ ఉంటే ఎంత మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం క్రెడిబిలిటీ మనం కనుక తెచ్చుకున్నాము అంటే ఆ క్రెడిబిలిటీ తోటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం రాణించగలము, దేంట్లో సక్సెస్ సాధించగలము అని చెప్పారు. అట్ ది సేమ్ టైం కనెక్టివిటీ, ఏ విధంగా మనం వచ్చేసరికి ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి డిఫరెంట్ టెక్నిక్స్ చెప్పారు. రియల్ లైఫ్ స్టోరీస్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి అని చెప్పేసి. సో అది చాలా బాగా అందరికీ కనెక్ట్ అయింది అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ కామన్ సెన్స్ గురించి చెప్పారు. కామన్ సెన్స్ లేదు అంటే మనము మీరు చెప్పినట్లు బాహుబలి తోటి కంపేర్ చేసేసి, అదే ఉమెన్స్ డేకి వెళ్ళేసి బాహుబలి స్టోరీ చెప్పేసి వెనక్కి వచ్చేస్తాము. లేదు అంటే బాహుబలి చెప్పినా కూడా దాన్ని ఎట్లాగో ఉమెన్స్ డేకి అనుగుణంగా మనం మార్చగలమని చెప్పేసి మంచి ఉదాహరణతో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్ ది సేమ్ టైం కలెక్షన్ ఆఫ్ కంటెంట్కి వచ్చేసరికి బుక్ రీడింగ్, అట్ ది సేమ్ టైం బుక్ లిజనింగ్ అనేది కూడా చెప్పారు సార్. ఎందుకంటే అవుట్డేట్ అవ్వకుండా ఉండాలి అంటే మనము అప్డేట్లో ఉండాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి ప్రాక్టీస్ అని చెప్పారు. సో ప్రాక్టీస్. సో ఎంత ప్రాక్టీస్ చేసాము అంటే అంత షార్ప్ అవుతాము, అంత షార్ప్ అయ్యాము అంటే అంత కంటెంట్ అనేది మనకు డెలివరీ చేయగలమని చెప్పేసి చెప్పారు. సో దానికి మంచి ఉదాహరణగా థామస్ అల్వా ఎడిసన్ తీసుకున్నారు. కరెక్ట్ సార్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి మనము ఒక మంచి ఖచ్చితమైన కంటెంట్ తోటి రావాలి అని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా మేము అమలు చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చే టైంలో మీరు విజువలైజేషన్ మెథడ్ అనేది చాలా మంచిగా చెప్పారు సార్. నిజంగా మీరు చెప్పిన ఆ విజువలైజేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నిజంగానే మేము వెళ్ళేసి మా స్కూల్లో మా పాఠాలు చెప్పిన హెడ్ మాస్టర్ని కలిసి పిల్లలందరికీ ఒక స్పీచ్ ఇచ్చేసి వాళ్ళందరూ ప్రశంసలు తీసుకొని వాళ్ళ చేత శాలువా కప్పించుకొని ఒక పూల గుచ్చ తీసుకొని మళ్ళీ వచ్చేసి కారులో ఎక్కేసి ఇంటికి వచ్చినట్లుగా ప్రాక్టికల్గా ఫీల్ అయ్యామన్నమాట. నిజంగా మీరు కళ్ళు తెరవండి అని చెప్పేంత వరకు కూడా మేము ఈ ప్రపంచంలో లేమన్నమాట. అక్కడ స్కూల్లో పిల్లల మధ్యలో, హెడ్ మాస్టర్స్ మధ్యలో, వాళ్ళ కరతాల ధ్వనుల మధ్యలో మాత్రమే ఉన్నాం తప్పితే ఇక్కడ లేము. ఆ విధంగా మీరు ఒక ఇంటర్నల్ విజువలైజేషన్ మెథడ్ని చాలా చక్కగా విశదీకరించారు. అట్ ది సేమ్ టైం ఎక్స్టర్నల్ ఫిజికల్ ప్రిపరేషన్ గురించి కూడా చెప్పారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం అనువదించాము అంటే మన కంటెంట్ అనేది చాలా బలంగా ఉంటుందని చెప్పారు సార్. చివరిగా యూటిలైజేషన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్. ఓకే, ఆ ఫీడ్బ్యాక్స్ని కొంతమంది నెగిటివ్గా ఫీడ్బ్యాక్ వచ్చిందంటే డీలా పడిపోతుంటారు, లేదు అంటే నెక్స్ట్ టైం అలా ఇవ్వకూడదు అనే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంటారు. కానీ వచ్చిన ఫీడ్బ్యాక్స్ని కూడా ఎంత పాజిటివ్గా తీసుకోవాలి, వచ్చిన ఫీడ్బ్యాక్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్పారు సార్. సో ఫైనల్గా మీరు ఇచ్చినటువంటి కంటెంట్ ప్రిపరేషన్ అనే సెషన్ ఏదైతే ఉందో మా అందరికీ ఒక మంచి లెసన్ సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈ విషయంతో ఎవరైనా సరే నెక్స్ట్ స్పీచ్కి ధైర్యంగా వెళ్ళగలరు, స్పీచ్ ఇవ్వగలరు, అందరి ప్రశంసలు పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంత చక్కగా ఇచ్చారు. కంపల్సరీగా ఇంత డెప్త్ నాలెడ్జ్ ఇచ్చినందుకు, కంపల్సరీగా ఇంత కాన్సన్ట్రేటెడ్గా విన్నందుకు ఏదో ఒక చిన్న డౌట్స్ అయితే ఎవరికైనా ఉంటాయి. కాబట్టి మీరు పర్మిషన్ ఇచ్చారంటే ఒక చిన్న 2-3 క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే హ్యాండ్స్ రేజ్ చేయండి. ఈ క్వశ్చన్స్ లేవంటే మీకు 100% అర్థమైనట్టు. ఇంకొక థింగ్ ఏంటంటే మీకు ఏం అర్థం కానట్టు. ఐ హోప్ మీకు 100% అర్థమైందని అనుకుంటున్నాను. satisfied, sir.
సారీ చాలా బాగా చెప్పింది 100% కదా సార్, అర్థమైంది. క్వశ్చన్ లేదు. 100% అర్థమైంది. అట్లయితే హ్యాపీ. 100% అర్థమైతే మీరు ఇమ్మీడియట్లీ ఈ సెషన్ అయిపోతుంది విత్ ఇన్ 1 అవర్‌లో ఫీడ్‌బ్యాక్ రావాలి. ఓకేనా? వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫీడ్‌బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఓకేనా? సార్ నా తరపున కూడా బాలా సార్ ఎక్స్ట్రార్డినరీగా చెప్పారు. ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్ అన్నట్టు ఎవ్రీవేర్ యువర్ మ్యాటర్స్. ఓకేనా? చాలా బాగా చెప్పారు సార్. సీరియస్లీ లాస్ట్ ఒకటి మీరు విజువలైజేషన్స్‌కి తీసుకెళ్లారు కదా! దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద సెషన్. సూపర్ సార్. దట్ ఈస్ వాట్ వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ సార్. బాలా సార్ అంటేనే ఎక్స్‌పీరియన్స్ అంటేనే బాలా సార్. వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ సార్. సూపర్ సార్. అందరి థ్యాంక్ తరపున యూ నేను సార్. థాంక్స్ థ్యాంక్ యూ. చెప్తున్నా సార్. మా టీమ్ మెంబర్స్ అందరి తరపున వి థాంక్ యూ సో మచ్. ఇంకొక మాట ఏంటంటే అక్కడ విజువలైజేషన్ మనకి ఈ రోజు మనం అలా వెళ్ళకపోయినా ప్రాక్టీస్ తోటి మీరు రోజు చేస్తే ఖచ్చితంగా విజువలైజేషన్కి వెళ్తాం. రెండోది ఇప్పుడు మీకు డౌట్లు రాకపోవచ్చు. తర్వాత ఇంకొకటి చెప్తే బాగుండే అని ఇప్పుడు అనిపించినా సరే కనీసం అప్పుడు చేయండి. సార్ ఇంకొకటి కూడా యాడ్ చేయండి. అది మాకు ఉపయోగపడిద్ది అని అనుకున్నవి కొన్ని ఉంటే తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌లో కూడా చెప్పొచ్చు ప్రశాంతంగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో నేను డైలీ అంటున్నాము, చేస్తున్నాము. బట్ ఫీడ్‌బ్యాక్స్ మాత్రం ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఇవ్వట్లేదు. సో మిగతా వాళ్ళు ఏంటి ప్రపంచానికి పరిచయం కావద్దనుకుంటున్నారా? మీ లోపల మీరే ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. ఇక్కడికొచ్చింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం మాట్లాడడం వల్ల ఎఫెక్టివ్‌గా మాట్లాడడం వల్ల మన సరౌండింగ్స్ పర్సన్స్ కానీ, మన తెలిసిన వాళ్ళు గాని మనల్ని అట్రాక్ట్ అయితారు. అదే కదా మన మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కోర్స్. ఇంకా మనం ఫేసులు దాసిపెట్టుకుంటూ, కనబడకుండా ఫీడ్‌బ్యాక్స్ ఇయ్యకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఐ హోప్. ఎందుకంటే మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 1 ½ అవర్ అంటే 90 మినిట్స్ ఆఫ్ టైమ్‌ని మీ లైఫ్‌లో వెరీ ఇంపార్టెంట్ టైమ్‌ని మీరు స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడి నుంచెల్లి మీరు ఏదో ఒకటి కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకోవాలి కాబట్టి మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మీరు అప్డేట్ చేసుకుంటానే మీరు డెఫినైట్‌లీ డెవలప్ అయితారు. మీరు అలా గాకుండా మేము ఇక్కడే ఉంటామంటే ఎంతమంది గ్రేట్ స్పీకర్స్ వచ్చి చెప్పినా గూడా మనం అదే పొజిషన్‌లో ఉంటాం. ఐ హోప్ మీరందరూ మంచి అప్‌డేటెడ్ వర్షన్ అని అనుకుంటున్నాను. 3.0 వర్షన్ అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఫీడ్‌బ్యాక్ ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓవర్ టు బాలాజీ సార్. ప్లీజ్. సార్ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ సెషన్ అండి. మన ఆడియన్స్‌లో అసలు వాళ్ళ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ తెలిసిపోయింది. చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు. బాగా కనెక్ట్ అయ్యారు స్పీచ్‌కి. మేము కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాం సార్. చాలా బాగుంది. కాబట్టి నేను మా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లో నాకు తెలిసిపోయింది సార్. ఈరోజు మీకు ఫీడ్‌బ్యాక్‌లు గ్యారంటీ. వాళ్ళు ఏమంటున్నారంటే డైరెక్ట్‌గా మేము అప్రాక్సిమేట్‌లీ 20 మెంబర్స్ ఉన్నాం. 20 ఫీడ్‌బ్యాక్స్ ఈరోజు ఇస్తామని. సో నాకు మాత్రం నమ్మకం బాగా ఉంది. ఎందుకంటే ఇంత వండర్‌ఫుల్ సెషన్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వకుండా ఉండలేరు మా ఆడియన్స్. ఆ మాత్రం నేను చెప్పగలను. సో మీరందరూ మంచిగా బాలకృష్ణ సార్ చెప్పిన పాయింట్స్ నాకు తెలిసి నోట్ చేసుకున్నారనుకుంటున్నాను చాలామంది. ట్రై టు ఇంప్లిమెంట్. మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడం ట్రై చేయండి. నెగటివిటీ తీసేయండి. పాజిటివ్‌గా ఆలోచించండి. ప్రతిదీ కూడా పాజిటివ్‌గా ఆలోచించండి. నేనేం చేయగలను? ఒక ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడం స్కిల్స్ ఆలోచించండి. ప్రతిదానికి అయ్యో! ఇట్లా అయిపోయింది ఇట్లా వర్రీ అవ్వాల్సిన పని లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయండి. సో కాబట్టి పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు కూడా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. సో కాబట్టి ఆ విధంగా ఆలోచించండి. బాలకృష్ణ గారి స్పీచ్ బిఫోర్ బాలకృష్ణ గారి ప్రెజెంటేషన్, ఆఫ్టర్ ప్రెజెంటేషన్ అన్నట్టుగా ఉండాలి డిఫరెన్స్ చేంజ్ అందరిలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా చాలా చాలా థాంక్స్ అండి. చాలా పేషెన్స్‌గా విన్నారు. ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా ఎవరు అన్‌మ్యూట్ నా జూమ్ ఎథిక్స్ కూడా బాగా ఫాలో అయ్యారు అందరూ. ఎవరు కూడా అన్‌మ్యూట్ చేసుకోలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ సార్. సో మీరందరూ ఫీడ్‌బ్యాక్ ఇస్తారని ఉంటే ఒక్కసారి వర్చువల్లీ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఇస్తారనేది. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. విర్చువల్‌గా. వర్చువల్ సార్ రియాక్షన్స్‌లోకెళ్ళి అక్కడ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయాలి. ఓహ్! ఐ నీడ్ ఆల్ ద హ్యాండ్స్ టు బి రైజ్డ్. మీకు ఆ హ్యాండ్ ఉండేదుంటే కంపల్సరీ రైజ్ చేయండి. లేకుంటే ఐ డోంట్ మైండ్. మొబైల్స్ అందరూ హారిజాంటల్‌లో పెట్టుకోవాలండి. కొంతమంది మర్చిపోయి పొరపాటున వర్టికల్ చేస్తున్నట్టున్నారు. అందరూ హారిజాంటల్ పెట్టుకోండి. నా అవసరం మళ్ళీ రాకూడదు మీకు. ఇంకా మిగతా హ్యాండ్స్ సార్ కృష్ణ సార్ సార్ మా ఆడియన్స్ కొంతమంది తెలియలేదు సార్. నేను గైడ్ చేస్తాను. కృష్ణ సార్ మీరు కింద రియాక్షన్స్ ఉంటాయి చూడండి సార్. కృష్ణ గారు, శివప్రసాద్ సారీ శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళకి పాపం తెలియట్లేదు సార్. వాళ్ళు ట్రై చేస్తున్నారు. రియాక్షన్స్‌లోకి వెళ్ళండి.
రియాక్షన్స్ లో క్లిక్ చేస్తే పైన రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. ఎతుకుతున్నారు సార్ పాపం వాళ్ళ అమ్మాయితో వాళ్ళ ఎవరైనా హెల్ప్ కూడా తీసుకున్నారు పక్కన. వచ్చింది సార్ నాది. మీ రైజ్ హ్యాండ్ అవ్వట్లేదు సార్. నాది రాలేదా? ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది. మీరు ఓకే. ఇప్పుడు శ్రీనివాస్ గారు పాపం ట్రై చేస్తున్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు. సెంటర్ లో సార్ రియాక్షన్స్ అని ఉంటాయి. హార్ట్ సింబల్ వేసిన అంటే క్లాప్స్ కొట్టారు, క్లాప్స్ కాదు, దానిపైన సింబల్, దానిపైన రైజ్ హ్యాండ్ అని ఉంటుంది. సార్ నా క్లాస్ వినలేదు సార్, నాకు అర్థమైంది. సో కాబట్టి డిఫరెన్స్ ఉందన్నమాట. పర్ఫెక్ట్ సార్. అదే మళ్ళీ రైట్ మళ్ళీ మిస్ అవుతుంది సార్, వేరే సింబల్ తీసుకున్నారు మీరు. సెంటర్ లో హార్ట్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే రియాక్షన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు పైన అన్నిటికంటే టాప్ లో రైజ్ హ్యాండ్ అని వస్తుంది. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. శ్రీనివాస్ గారు పర్ఫెక్ట్ అయిపోయారు ఇంకా. సో అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, కొంతమంది లోవర్ కూడా చేసినట్టున్నారు. డోంట్ వరీ, అర్థం చేసుకున్నాం. అందరూ హ్యాండ్ రైజ్ చేశారు సార్. విజయ్ సార్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. యా తీసుకున్నాను సార్. సో ఇలా ఎవరు మిస్ అయినా బాలాజీ సార్ వాళ్ళ వంతుకి ఇస్తాడు ఒక్కొక్క ఫీడ్బ్యాక్. తప్పకుండా సార్, తప్పకుండా. అంతా మా వాళ్ళే సార్, మా ఫ్యామిలీ మెంబర్స్, ఎస్ అక్కలు అన్నలు చెల్లెళ్ళు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీరు ఇలానే రెస్పాండ్ అయ్యి మీరు అద్భుతంగా స్పీకర్స్గా మరి సోషల్ సర్వీస్ కానీ మీ వృత్తిలో కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే మీకు మీరు అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ రెస్పెక్టింగ్ ఫ్రమ్ ద ఇంపాక్ట్లో వచ్చిందంటేనే ఒక సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా. ఇక్కడ ఎవరు మనీ ఎక్స్పెక్ట్ చేయరు, నథింగ్. ఓన్లీ వి ఎక్స్చేంజ్ ద నాలెడ్జెస్. మీరు చెప్పింది మీరు నేర్చుకుంటాం, మా నుంచి మీరు నేర్చుకుంటారు, అంతే తప్పితే మీదేదో సూపర్ మాస్టర్స్ అని కాదు. ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఎలా చెప్పాలనే దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ అనేది. సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది. అందుకే మేము ప్రతిసారి ఎవల్యూషన్ చేసుకోవడానికి మాకు కావాలి, లేకుంటే మేము కూడా అక్కడే ఉండిపోతాం అదే స్థాయిలో. ఎందుకంటే బెస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడే బెస్ట్ టీచర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు ఇంప్రూవ్ అవుతారు. ఆ ఫీడ్బ్యాక్ చూడడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అలా ఏమన్నా పాయింట్స్ ఉంటే దాని నుంచి మేము ఏదైనా నేర్చుకునేది ఉంటే మేము అప్డేట్ అవుతుంటాం. సో ఈ సెషన్ ఏంటంటే బాలాజీ సార్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా బాలకృష్ణ సార్ చూస్తే ఈజ్ ఏజిఎం ఫర్ హైదరాబాద్ BSNL. అంత బిజీ టైంని కూడా మన కోసం 1.5 hours 2 hours ఇచ్చారంటే దానికి ముందు ఒక 2 hours ప్రిపరేషన్కి. సో 4 hours టైం ఇచ్చారంటే మనం 2 minutes టైం ఇవ్వలేకపోతామా? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. ఎందుకు ప్రతిసారి నేను నొక్కి వచ్చాయిస్తున్నానంటే దానివల్ల 2 sides యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు ఇంప్రూవ్ అవ్వండి. దానివల్ల మేము ఎవాల్యుయేషన్ చేసుకుని ఇంకా బెటర్ ఎలా చెప్పాలనేది మేము నేర్చుకుంటాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాలా సార్ ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే, ఓవర్ టు బాలాజీ సార్. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే అడగండి. సార్ హ్యాండ్ రైజ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు హ్యాండ్ లోవర్ చేసుకోండి, అదే సింబల్ మళ్ళీ ప్రెస్ చేయండి. మళ్ళీ వెరీ గుడ్, పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. మా ఆడియన్స్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు సార్. నా సెషన్ బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకోటి, సారీ టు ఇంటరప్ట్ సార్, అసైన్మెంట్స్ పోస్ట్ చేయండి సార్ బాలాజీ సార్. నీడ్ టు కంప్లీట్, ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. సో అసైన్మెంట్స్ క్లోజ్ చేయాలి. ఓకేనా? అందరూ కూడా అసైన్మెంట్స్ 2 అసైన్మెంట్స్ ఆల్రెడీ మన గ్రూప్ లో పెట్టారు కదండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు, మేము చెప్తాం. మీకు ఎలా చేయాలని చెప్తాం, హెల్ప్ చేస్తాం. ఆల్రెడీ కొంతమంది నాకు చెప్పేస్తారు సార్. ఆల్రెడీ మహేంద్ర గారు, సౌజన్య గారు, అరుణ్ గారు అసైన్మెంట్ నాకు ఆల్రెడీ వచ్చినాయి. నేను ఈరోజు పోస్ట్ చేస్తాను సార్. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా సరే మేము అందరూ ఉన్నాం, మెంటర్స్ అందరూ ఉన్నాం, విజయ్ సార్ ఉన్నారు, మేము అందరూ ఉన్నాం. ఎవరికి ఫోన్ చేసినా సరే మీకు సపోర్ట్ చేస్తాం. సో మీలో ఉన్న టాలెంట్ ని బయట తీసుకురావాలి, భయం పోగొట్టాలని మా ఉద్దేశం అండి, వేరే ఏం కాదు. మాట్లాడండి, మీకు వచ్చిందే మాట్లాడండి, భయం ఏం లేదు. మీకు తెలిసిందే చెప్పండి. అంటే అందరికీ అన్ని విషయాలు తెలుసాను కదండి, మాకు ఏం తెలియదు కూడా. మేము కూడా మీలాగా నేర్చుకునే వాళ్ళం, మీకంటే ఒక 2 అడుగులు ముందున్నాం అంతే. సో మీరు మాకంటే మంచిగా ఇవ్వాలని, మా 2 అడుగులు మమ్మల్ని దాటి మాకు ముందుకెళ్ళాలని మేము కోరుకుంటాం ఆల్వేస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అసైన్మెంట్ గురించి కానీ, ఈరోజు సెషన్ గురించి కానీ, పాత సెషన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మేమందరం మీకోసం ఉన్నాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా డౌట్స్ ఉంటే మాట్లాడదాం. హ్యాండ్ రైజ్ చేయాలి, తర్వాత అన్మ్యూట్ చేసుకోవాలి. రైట్, సౌజన్య గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి మేడం. జూమ్ సెషన్ వెళ్ళలేదు సార్. అచ్చా, నేను మీకు ప్రెజెంటేషన్ పంపిస్తాను. నేను ఒకసారి మీకు ప్రెజెంటేషన్ ఇస్తానండి, ప్రెజెంటేషన్ పంపిస్తాను. బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మొత్తం సెషన్ చెప్పాలంటే చెప్పలేం కానీ, బట్ మేము సపోర్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీకు మోస్ట్లీ మీకు ప్రెజెంటేషన్ ఇస్తే మోస్ట్లీ అర్థమైపోతుంది, ఎందుకంటే నేను స్క్రీన్ షాట్లు పెట్టేసాను దాంట్లో, ఎలా వస్తుంది స్క్రీన్ అది. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. థ్యాంక్ యూ. హ్యాండ్ లోవర్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సర్వాణి గారు, మేడం చెప్పండి మేడం. సార్ అసైన్మెంట్స్ గురించి నాకు ఐడియా లేదు సార్ యాక్చువల్గా.
అచ్చా, మీకు అందలేదా మేడం అసైన్మెంట్స్? మన లేదు బాలకృష్ణ గారు సార్. మీకు ఇప్పుడు షేర్ చేస్తారు ఈ సెషన్ అవ్వగానే. 2 అసైన్మెంట్లు ఇచ్చారండి దాంట్లో. ఒకటేంటంటే ఓకే. ఒకసారి చదవండి. మీరు అసైన్మెంట్లో తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో రాశారు. ఫస్ట్ మీరు చదవండి ఆ మెసేజ్. స్టిల్ మీకు ఏమైనా ఓకే. డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, బాలకృష్ణ గారిని కాంటాక్ట్ అవ్వండి, గైడ్ చేస్తారు. ఓకే సార్. ఓకే. గ్రేట్ థ్యాంక్ యూ. మేడం, గ్రేట్. మీరు హైలైట్ చేయడం మంచిదైంది, మాకు తెలియలేదు అసలు యాక్చువల్గా. ఇంకా మేడం మీరు వెరీ గుడ్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళు లీడ్లో దూసుకుపోతున్నారు. వాళ్ళని చూసి మీరు మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళని దాటెళ్ళాలండి. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని దాటెళ్ళాలి, లాస్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళని దాటెళ్ళాలి. అది టార్గెట్. సో ఛాలెంజింగ్ మీకు వచ్చిన మాట మంచి క్లియర్గా మాట్లాడండి, దేనికి భయపడాల్సిన పని లేదు. అందరం ఫ్యామిలీ మెంబర్సే, ఫ్రీగా మాట్లాడండి. మీరు ఫస్ట్ అసైన్మెంట్ ఇచ్చే ముందు కొన్ని పాయింట్స్ రాసుకోండి, బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి పేపర్ మీద. మధ్య మధ్యలో పాయింట్స్ చూసుకోండి, ఇబ్బంది ఏం కాదు. మధ్య మధ్యలో పాయింట్స్ చూసుకోండి. మీరు ఇవ్వాలి అనుకున్న కంటెంట్ని క్లియర్గా మాట్లాడండి. దేనికి సందేహించాల్సిన అవసరం లేదు. 2 minutes వీడియో అన్నారు, కొంచెం పైకి కిందకి పర్వాలేదు. మరి 1 minute 30 seconds కాకుండా, మరి 5 minutes 6 minutes కాకుండా ఆ టైం కొంచెం వచ్చేది చూసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ 10 seconds కానీ 20 seconds కానీ మెయింటైన్ చేయండి. మీరు నాకు మంచి హోప్స్ ఉన్నాయి. ఈ రోజు కంపల్సరీ విత్-ఇన్ 1 hour లో బాలకృష్ణ సార్కి మీరు అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసైన్మెంట్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో లోడ్ ఎక్కువైపోతుంది అందరికి, ఎందుకంటే మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. సో కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా కరస్పాండింగ్ మెంటర్స్ అడగండి, మేము అందరం మీకోసం ఉన్నాం. ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం. సరే, వెంకటేష్ సార్ ఉన్నారా? లేదు సార్, ఇవాళ ఇద్దరు రవి సార్ వెంకటేష్ సార్ కొంచెం వేరే సెషన్ లో బిజీగా ఉన్నారు. సో we will Fine, close sir. the session. ఓకేనా? ఆహా. ఈ రోజు సెషన్ ఎవరు క్లోజ్ చెప్తారు చేసుకున్నాం. నినాదం? ఈ రోజు మన నినాదం ఎవరు చెప్తారండి? హ్యాండ్ రైజ్ చేయండి. మన నినాదం గుర్తుందా? దాన్ని గుర్తు చేయాలన్నా? ఎవరైనా హ్యాండ్ రైజ్, తెలిసిన హ్యాండ్ రైజ్ చేయండి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి అవకాశం. యా, సౌజన్య గారు. ఫస్ట్. ఓకే మేడం, చెప్పండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఒక్క నిమిషం ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అందరూ అన్మ్యూట్ చేసుకోవాలి. చాలా మంది కాంపిటీషన్ వచ్చారండి. రేపు నుంచి మళ్ళీ మంచి కాంపిటీషన్ ఉంది రేపు నుంచి. ఓకే, సుజన గారు అన్మ్యూట్, అందరూ అన్మ్యూట్ చేసుకోవాలి ఒకసారిగా. చెప్పండి, స్టార్ట్ చేయండి, మీరు చెప్పండి. జై హింద్, జై భారత్, వందే మాతరం. వందే మాతరం. జై హింద్, జై జై భారత్, హింద్, వందే జై మాతరం. భారత్, వందే మాతరం. వందే మాతరం.